అవిగత విషయాంతరక్షకారే ఉపనిషతాముఖమానమాత్రభోగः అభిసగుణవతా తదేకశేషీ మధురవిరుదయే మహావిరస్తు వీరుండ్రుం నాడనయేన్ విహితం తమీశైద மாறன் ஷடகோபன்மன் குருகூரியங்கள் வாழ்வாமின் நிறுத்தம் மதுரகவியார் எம்மையாழ்வார் அவரே அரண். அன்பன் தன்னை அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தென்குருகூர் நகர் நம்பிக்கு அன்பனாய் மதுரகவி சொன்ன சொல் நம்புவார்பதி వైకుంఠం కాంబిడి. కన్ను నుంచి ఇరుత్తాంబని ఒక ఆశ్చర్యమైన 11 భాషలంతో ఉండే గ్రంథం అనేది ఆచార్య అభిమానం అనేది పూర్తిగా తినిపించే గ్రంథం. అది 4000 దివ్య ప్రబంధంలో 24 గ్రంథాలు ఉండదు. దాంట్లో ఒక గ్రంథం కర్ణేశ్వరుతాంబు. అయితే ఈ గ్రంథానికి సమానమైన గ్రంథం మిగతా 23 ఉండదు కదా, అది సమానం చెప్పచ్చు అంటే చెప్పను కాదు. ఎందుకంటే ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్తుంది సంప్రదాయం. ఆ సంప్రదాయం ప్రకారం మొదట ఆళ్వార్లే మనకు అనుగ్రహించి ఆళ్వార్లు దాంట్లో అనుష్ఠానం తీసుకొచ్చిన ఆశ్చర్యమైన గ్రంథమే కర్ణేశ్వరుతాంబు. అది మాత్రం కాదు, ఇప్పుడు మనం ఈ కర్ణేశ్వరుతాంబు లేదంటే సంప్రదాయమే లేదు, వైష్ణవ సంప్రదాయమే లేదు. అది ఎలా స్వామి? కర్ణేశ్వరుతాంబు వైష్ణవం ఏం సంబంధం అంటే దీని ద్వారాగా మనకి 4000 పూర్తిగా దొరికింది. ఆ చరిత్ర మీకు తెలుసు. అటు దీని ద్వారాగా దొరికిందంటే భగవంతుడుగా కాదు, ఒక ఆచార అనుగ్రహం వల్ల సంప్రదాయం నిలబడుతుంది. బాగా తెలుసుకోవాలి. దీని ద్వారా అంటే ఇది ఎవరు చెప్తుంది? వేరుంటున్న ఆనరియే వేదం తమి చేయదమారన్. ఆ నమ్మాళ్వారు తిరువుడి పట్టుకోవాలా, ఆయనే ఉపాయ ఉపేయం, ఆయన మోక్షకర్త అని చెప్పి ఆ ప్రకారం చెప్పిన ఆ మధురగవి ఆళ్వారు చెప్పిన గ్రంథమే సంప్రదాయం నిలబెడుతుంది. అట్లాంటి ఆ సంప్రదాయంలో మన కళాభాసంలో అనుభవిస్తున్నాము. ఆ గ్రంథంలో அன்பந்தனை அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தென்குருகோ நகல் நம்பி கங்கனாய் మధురగవి సొన్న సొల్ అని ఒక పాసురం. ఈ పాసురంలో భగవంతుని తీసుకొచ్చాడు. మిగతా పాసురంత మాత్రం తీసుకురా. మొదటి పాసురంలో సిరుత్తాంబినాలు కట్టున్న పండియ పెరుమాయ్ అని చెప్పి అక్కడ కృష్ణుని తీసుకొచ్చాడు. ఇక్కడ అన్బన్, మొదట అన్బన్ అనే శబ్దంలో భగవంతుడు వస్తున్నాడు. ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఆయన అందరికి అందన్. అందం అంటే ప్రేమ అని చెప్పాడు. ప్రేమ పూర్తిగా ఉండే, అట్టయితే మనం ఇట్లా కూడా చెప్పుకోవచ్చు, ప్రేమ ఆయన దగ్గర ఉండాలి. అట్టయితే ఆయన దానికి ఏం పేరండి? ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ప్రేమ అని చెప్తే సరిపోద్ది అంటే ప్రేమ అని చెప్తే ఎలా అని అర్థమవుద్ది? అప్పుడు ఏమని చెప్పాలా? ప్రేమ పూర్తిగా ఉండే స్వామి. ఆ ప్రేమ పూర్తిగా ఉండే స్వామి ఎవరికి? పెరుమాళ్ళు అందరి మీద ప్రేమ చూపిస్తాడు. ఈశ్వరస్య సౌగార్థం, అందరి మీద ప్రేమ చూపిస్తాడు. అందువల్ల దానికి ఏదైనా విశేషణం ఇవ్వలేదు. అందన్దన్నై అడైందవర్గట్టెల్లాం అన్బన్. రెండో అన్బన్కి నమ్మాళ్వారని మనం దీనికి ముందు చూసాము. అలా మూడో అన్బన్ వస్తుంది, తెన్కురుగో నగర్ నబ్బి కన్బన్ అని వస్తుంది. అక్కడ మధురగవి ఆళ్వారు చెప్తుంది. అయినా కూడా దీంట్లో మొదట అన్బన్లో భగవంతుని చెప్పి ఆయనకి ఏమేమి గుణాలు ఉంటుందో ఆ గుణాలు పూర్తిగా నమ్మాళ్వారికి ఉండాలి. వాత్సల్యమేమి, స్వామిత్వమేమి, సౌశీల్యమేమి, సౌలభ్యమేమి, ఈ 4 గుణాలు కాకుండా ఎన్నెన్ని గుణాలు కదా, అపారమైన కళ్యాణ గుణాలు. అదంతా పూర్తిగా ఎవరికి ఉంటుంది? నమ్మాళ్వారికి ఉంటుంది. అది ఎక్కడ స్వామి? గుణపూర్తి ఎక్కడ ఉంటుందంటే తెన్కురుగు నమ్మి వస్తుంది కదా, అదా గుణపూర్తి. అప్పుడు మన తెలుగు చూసింది ఎంతవరకంటే అన్బందన్నై అడైందవర్గట్కల్లా అన్బన్ తెన్కురుగు నగర్ నంబి అంతవరకు చూసినాం. అయితే తెన్కురుగు అంటే తెన్ అంటే దక్షిణ దిక్కని ఒక అర్థం. ఇంకోటి తెన్ అంటే అందంగా ఉంటుంది. అందంగా ఉంటుంది అంటే మనం అటైతే అక్కడ చాలా చెట్లు అంతా ఉంటుంది. అట్లే మన పెద్ద శ్రీవైకుంఠలాగా అట్లే బాగా ఉంటుంది. అట్లా కాదు. అందం అంటే ఏమర్థం అంటే అక్కడ అంత మాత్రం ఒక న్యాచురల్ గా ఉండే ఒక ఇది ఉంటుంది. స్వాభావికంగా ఏ విధమైన పటాటోపం లేకుండా బాగుంటుంది. దానికి
அట్లాட்ட அந்தம் அன்னம் தன்னை அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தென்குருகூர் నగర్ నంబికి తెన్గురుగు అంటే ఆ కురుగూర్ అనే దివ్య దేశం, ఆ కురుగూర్ అనే దివ్య దేశం ఉండదు కదా, ఆ కురుగూర్ దివ్య దీని చూసినాం ఏంటంటే దీంట్లో కృష్ణుడు ఉండే ఆ యమునా నదికును ఇక్కడ తామరవరం నదికును, దాని తర్వాత కృష్ణుడు ఉండే ఆ మధురా నగరానికును ఈ ఆళ్వార్తను ఏమేం తేడా అని పూర్తిగా చూసాను. అది చూసి దానికన్నా గొప్పదేది ఆళ్వార్తను అని చెప్పినారు. అయితే అన్బన్ తెన్గురుగూర్ అంటే ఈ పక్క దక్షిణ దిక్కాంబెదిరికి వైభవం చేస్తుంటారు. ఎందువల్ల వైభవం అంటే ఆళ్వారు పుట్టక ముందే దక్షిణ దిక్కు వైభవం ఉండదు. అగస్త్యుని వినబడింటారు కదా మహర్షి, అగస్త్య మహర్షి పుట్టిన తర్వాత ఆ పక్క, అందువల్ల అక్కడ పొదిగి అంటారు, అక్కడ అగస్త్య మహర్షి పుట్టాడు. పెద్ద కొండలు అక్కడ చాలా మంది సిద్ధ పురుషాలతో ఉంటారు. అక్కడ అగస్త్యుడు పుట్టాడు. దాని తర్వాత అగస్త్యుడికి రాముడికి సంబంధం వచ్చి రాముడికి అగస్త్యుడు చాలా పాఠాలతో నేర్పిస్తాడు ఉండి. అట్లా ఆ అగస్త్యుడు పుట్టించాడు. అది మాత్రం కాదు, ఆ అగస్త్య మహర్షిగా ఈ ద్రావిడ భాషని ప్రవర్తనం చేశాడు. అట్లయితే ఎస్టాబ్లిష్ చేశాడు, అట్లయితే ప్రబలం చేశాడు. ద్రావిడ భాష అనేది అనాది కాలంగా ఉంటుంది, ఈ కాలంలో పుట్టింది అనేది లేదు. అయితే దాన్ని ఏం చేశాడంటే ఆయన బాగా ప్రబలం చేశాడు. అందువల్ల ఆగస్త్యమం అనాది అని చెప్తారు, ఆ ప్రకారం చేశాడు. అందువల్ల తెన్కురుగూర్ అంత అందం దానికి. తెన్కురుగూర్ కురుగురు అంటే మనం ఒక్కోసారి 100 తిరువాయువులు వస్తుంది. ఒక్కొక్క తిరువాయువులు పూర్తి అయిపోయిందంటే కురుగు షడగోపంచన్న ఈ శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చినట్టుంట ఎవరైనా ఈ 2 చేతులు కలుసుకొని ఆ నమ్మాడు అని చేయించిన ప్రత్యేకరాది మనం చేయిస్తాం. అయితే ఈ ప్రకారం సహస్రనామం సేవించినప్పుడు చేయిస్తామా? లేదు. గీత సేవించినప్పుడు చేయిస్తామా? లేదు. అదే ఆళ్వార్ పాసనం సేవించినప్పుడు కురుగు షడగోపంచున్న ఆ శబ్దం వస్తేనే ఆటోమేటిక్ గా 2 చేతులు వచ్చి ఆయన నమస్కారం చేసేట్టుగా వస్తుంది. అందువల్ల అంత వైభవం ఆ కురుగురికి. ఆ కురుగురు అంటే తెన్కురుగూర్ నంబి అంటే గుణాలు పూర్తిగా ఉండేదానికి నంబి అని పేరు. మనం ఇది ఇప్పుడు ముందుగా చూసినాం. నప్పిన్నై నంగాయి పిలివే తుయిలడా అని చూసినాం. நப்பின்ன நங்க 39 அமரர்க்கும் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலராய் செப்பமுடையாச்சருடைய சற்றாற்கு வெப்பம் கொடுக்கும் புலா துயிலராய் செப்பன்ன வெண்வளை செவ்வாய் சிவரங்கள் నప్పిన్నె నంగాయ్ అంటున్నా. నంగాయ్ అంటే అది గుణపూర్తియే, గుణాలు పూర్తిగా ఉన్నది. అయితే నంగాయ్ అనే ఒక శబ్దానికి అది శ్రీభావం ఉండే శబ్దం. నంబి అనే ఒక శబ్దం పురుష శబ్దం, పురుష భావం ఉండే శబ్దం నంబి, శ్రీభావం ఉండే శబ్దం నంగాయ్. అట్లయితే ఒక స్త్రీని చాలా గుణవంతిని, చాలా గుణాత్మది, మంచి గుణాలు చాలా ఉన్నాయంటే ఏం చెప్పాలా? నంగై అని చెప్పాలా. అదే ఒక పురుషుడు ఆయన మంచి గుణాలు ఉన్నాయంటే ఆయన ఏం చెప్పాలా? నంబి అని చెప్పాలా. ఇప్పుడు ఆళ్వార్ని, బ్రహ్మాళ్వార్ని మొదటి కవి ఆళ్వార్ తెన్కురుగూర్ నంబి అంటాడు. తెన్కురుగూర్ నంబి. అయితే నంబిను ఒకటి చెప్తేనే చాలు. ఎందువల్ల తెన్కురుగూర్ నంబి అని చెప్తాడంటే ఆయనకే డౌట్ వచ్చిందట. ఎందుకంటే నేను నంబిని చెప్తాను, మీరు ఏమనుకుంటారంటే ఓ నంబి ఉన్నారే, ఎవరు? తిరుక్కురుంగుడి నంబి ఉన్నారు. ఆ తిరుక్కురుంగుడి నంబిదా మధురగా వాడు చెప్పేమో అని అనుకుంటారు. లేదు నేను దగ్గరికే పోలా, ఆయన దగ్గరికేనే పోలా. అందువల్ల తెన్కురుగూర్ నంబి గుణపూర్తి, గుణాలు పూర్తిగా ఉండదు. ఎన్ని గుణాలు స్వామి, ఆయన గుణాలను లెక్క ఉండదు, లెక్క అంత పూర్తిగా గుణపూర్తి ఉండేది. అందువల్ల నంబి తెన్కురుగూర్ నంబిక్క అన్బనాయ్. అన్బన్ అటైతే అన్బన్ అంటేనే వాత్సల్యమేమి, స్వామిత్వమేమి, సౌశీల్యమేమి, సౌలభ్యమేమి, ఈ గుణాలంతా పూర్తిగా ఉంటది. అటైతే మొదటనే చూసిన అన్బన్ మీరు ఇక్కడే వినాల. కొంచెం ఇదంతా కొంచెం శ్రమంగా ఉంటది. అయితే ఇక్కడే గుర్తుపెట్టుకుంటే బాగా అర్థమైపోతుంది. మొదట చెప్పిన అన్బన్ శబ్దానికి భగవంతుడు శ్రీమన్నారాయణ, ఆ అన్బన్ శబ్దానికి ఏం అర్థం అంటే వాత్సల్యం, స్వామిత్వం, సౌశీల్యం, సౌలభ్యం, ఎన్నెన్ని గుణాలు అన్ని గుణాలు ఆయన దగ్గర ఉండాలి. అదే ప్రకారం ఇక్కడ నమ్మాళ్ళు వాడుకుంటారు కదా, ఆ ప్రకారం ఉండదంటే పూర్తిగా ఉండదు. జ్ఞానమేమి, భక్తి ఏమి, వైరాగ్యమేమి, ఎన్నెన్ని గుణాలు ఉండదు. అందువల్ల నంబి అనే శబ్దం, అన్బన్ అనే శబ్దం ఉంటుంది.
అన్బన్ తన్னை అடைந்தவர்கட்கெல்லாம் అన్బన్. అన్బన్ అనే శబ్దంలో అన్ని గుణాలు చేరిపోతుంది. చేరిపోయినా కూడా ఇంకా విశేషంగా చెప్పాలి కదా నంబిని. అందువల్ల నంబి అంటారు. నంబి అంటే ఈయన ఎక్కడ పుట్టాడు? తిరుక్కురుకూరులో అవతారం చేశాడు. అందువల్ల నంబి. నంబి అంటేనే గుణపూర్తి ఉంటుంది. అది కాకుండా తిరుక్కుడు నంబిని నేను చెప్పలేదు, తెన్కురుగూరు నంబిని చెప్పాను. అంటే తెన్కురుగూరు నంబికిదా గుణపూర్తి ఉండదు. అంటే తిరుక్కురుగుడు మీకు గుణపూర్తి లేదా? లేదా భగవంతుడు గుణపూర్తి లేదంటే స్వామి ఆళ్వారి కన్నా భగవంతుడితో ఏమిటే ఆళ్వారికి జ్ఞానం ఇచ్చిందే భగవంతుడిదనే. మయార్వార మదీనాలం అరుణని చెప్తారు కదా. అప్పుడు భగవంతుడికి జ్ఞానం ఇచ్చేది ఆళ్వారికి జ్ఞానం ఇచ్చిందే భగవంతుడిదనే. అట్లా ఉన్నప్పుడు ఆయన కన్నా ఇద్దరు పూర్తిగా ఉండాలంటే ఉన్న స్వామి ఆయన ఇద్దరు గుణాలు ఉన్నది. అయితే ఆయన గుణాలు ఎట్లా ఉంటుందంటే మనం ఇక్కడ పెట్టేదానికి ఆయనే ప్రధానం, తీసుకుపోయేదానికి ఆయన, రెండుకి ఆయనే కారణం. అట్లయితే ఇక్కడ మనం సంసారం ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నామంటే ఉన్నాం ఇంకా పోలేదే. అప్పుడు ఇక్కడ ఉన్నామంటే కారణకర్త అంటే ఆయనే. అప్పుడు మనం కాదా, మనమే, మన కర్మనే. మన కర్మ వల్ల మనకి ఉన్నాము. అయితే ఈ కర్మ లేకుండా చేసి తీసుకుపోయేదానికి ఆయన శక్తి ఉన్నదా లేదా? ఉన్నది కదా. ఆయన చేయలేదే. నీ కర్మాన్ని పెట్టుకుని ఎలా స్వామి ఆయన చెప్తావంటే ఆయన చెప్పలేదనైతే నా కర్మ పోపోయేది లేదు. ఏం చేసింది అట్లా అటువంటి తెలిసిపోయింది. సరిపోని ఏదో చేశాడు అని చెప్పి నన్ను తీసుకుపోవచ్చు కదా, తీసుకుపోలేదు కదా. అప్పుడంటే గుణపూర్తి ఇంకా పూర్తి కాదు. ఆచార్యుడు అయితే తీసుకుపోతాడు, ఆచార్యుడు అయితే తీసుకుపోతాడు. ఈయన తీసుకుపోవాలంటే పూర్తిగా ఉండేది ఎవరికి? ఆచార్యుడైనా నమ్మాడు వారికి. అందువల్ల నంబిని ఉంటాను. నంబిని మనం కూడా పేరు పెట్టుకుంటాం. ఏం స్వామి ఉంటుంది నంబి? మీకైనా ఉంటుందా? గుణపూర్తి ఉంటుంది అంటే ఆ నమ్మకం మీద ఉండొచ్చు, అంతే ఉండొచ్చు. కానీ వేరే నంబి అని. అప్పుడు ఆళ్వారి దగ్గర, నమ్మాళ్వారి దగ్గర నంబి అనేది వాత్సల్యమేమి, స్నేహాలు. ఒక్కొక్కరి దగ్గర ఆళ్వారికి ఉండే ఆ స్నేహం అనేది ఉంటుంది కదా. ఆ స్నేహం ఉండేదాని వల్లదా ఆళ్వారు మన అందరికి ఆయన తిరువడి సంబంధం కావాలనే అభిప్రాయం వల్లదా ఆయన ఏం చేశాడంటే నేను భగవంతుడు తిరువడిగా అయిపోయి ప్రతి ఒక్కరికి నేను భగవత్ సంబంధం నేను కలిగిస్తానని చెప్పి ఆయన షటారిగా అయిపోయాడు. వేరే ఎవరికి ఆ భావమే లేదు. నమ్మాళ్వారికి ఉన్న భావం ఎవరిలో లేదు. అప్పుడు ఎక్కడిపైనా స్వామి షటార్ సాయించండి అప్పుడంటే ఏమి? నమ్మాళ్వారి సంబంధం, భగవంతుడు తిరువడి సంబంధం. ఆ భగవంతుడు తిరువడియే నమ్మాళ్వారుగా ఉండేదాని వల్ల ఇక్కడ ఎక్కడున్నది ఏంటి? ఇది కేశవంతమరు కేళ్మేలమడు ఇరువిరప్పం మాసరి ఇది పెట్టి నమ్ముడియ మార్పు పాయింట్. ఆ పతిగా ఇది పూర్తిగా చెప్తారు. పూర్తిగా ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం జ్ఞానమేమి, భక్తి ఏమి, వైరాగ్యమేమి ఇది పూర్తిగా ఉండదు. అందువల్ల నంబి. అప్పుడైతే అట్లాంటి నంబికి నేను అన్బన్ ఎక్కడ స్వామి ఉన్నది? మళ్ళీ పాట చూస్తాం. అన్బన్ తన్னை అடைந்தவர்கட்கெல்லாம் అన్బన్ తెన్కురుగూర్ నగర్ నంబికి అన్బనాయ్ అని వస్తుంది కదా. ఈ అన్బానికి ఎవరు తెలిసిన అర్థం? అన్బనాయ్. అన్బనాయ్ అంటే ఇది మధుర కవి అని చెప్పి అన్బన్ శబ్దానికి. అప్పుడు అన్బన్ నంబికి నాన్ అన్బన్ అంటే నేను ఆ నంబి అని ఆ మధుర కవి చెప్పుకుంటాడు. ఆ మధుర కవి నేను ఆ నంబి అనే నమ్మాళ్వారు ఎట్లా కైంకర్యం చేస్తానంటే పునర్జాస ముపాకతగా. దీని ముందు చూసాను. లక్ష్మణుడు ఏం చెప్పాడు? నేను అందరూ నన్ను రాముడికి తమ్ముడిని చెప్తాడు. శుక్రుడి దగ్గర ఈయన ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు రాముడికి తమ్ముడిని చెప్తారు. నా అభిప్రాయం కాదు. నేను ఏం చేయను, ఆయన గుణాలకు పూర్తిగా ఓడిపోయి ఆయన కైంకర్యం చేసే ఒక వ్యక్తి అని చెప్తాడు. అదే ప్రకారం ఇక్కడ మధుర కవి గారు ఏం చెప్తున్నాడు? ఆయన గుణాలు ఎట్లాంటి గుణాలు? ఆ గుణాలకు ఓడిపోయి దానికి ఎవరు దాసులుగా ఉంటాడు. గుణాలకు దాసులుగా ఉండి ఆ దాసులుగా ఉండే ఎట్లాంటి గుణాలు? జ్ఞానమేమి, భక్తి ఏమి, వైరాగ్యమేమి అట్లాంటి ఉండే నంబికి అన్బనాయ్. ఆ నమ్మి అంటే ఇక్కడ నమ్మాళ్వారు. ఆ నంబికి నేను దాసులుగా ఉంటాను. దాసభూదాహ అని చెప్తారు. ఆ దాసులుగా ఉంటాను. అట్లయితే ఇప్పుడు 3 అన్బన్ చూశాను. మొదట అన్బన్ శ్రీమన్నారాయణుడు, రెండో అన్బన్ నమ్మాళ్వారు, మూడో అన్బన్ మధుర కవి ఆళ్వారు. ఇప్పుడు నమ్మాళ్వారు ఒకటి, రెండోది పెరుమాళ్ ముందు, రెండోది నమ్మాళ్వారు, మూడోది మధుర కవి ఆళ్వారు. అప్పుడు ఆ నంబి ఉండే గుణాలకు ఓడిపోయి
ఇట్లాంటి ఇట్లాంటి వైభవం ఉండేదా అని చెప్పి ఆ ఓడిపోయి ఈయనకి కైంకర్యం చెయ్యాలి, కైంకర్యం చేయాలని నేను కైంకర్యం అయితే అట్లయితే గుణాలు ఉండాలి, అందువల్ల నేను కైంకర్యం చేయవచ్చాను. గుణం లేదంటే నాకు కైంకర్యం చేయను అనుకున్నాను. గుణాలు అంటే ఆయనకుంటే అపారమైన కళ్యాణ గుణాలు, అందువల్ల కైంకర్యం చేయవచ్చానంటే అప్పుడు స్వామి ఆళ్వారి దగ్గర ఏదో ఉండాలి, దాన్ని పెట్టుకొని నువ్వు కైంకర్యం చేస్తారా, దాన్ని పెట్టుకొని ఆయన మీరు దాసుడు ఆయన స్వామిని అనుకుంటారంటే అట్లా కాదు. గుణం ఉండేది ఎక్స్ట్రా క్వాలిటీ. అట్లయితే ఆళ్వారుగా చూసే నేను దాసబోధులుగా ఉంటాను, ఇంత ప్రధానం. దీనికి రెండు స్వరూపకృత దాస్యం, గుణకృత దాస్యం రెండు ఉంటారు. ముందు కూడా చూసిన్నాను. స్వరూపకృత దాస్యం అంటే ఆళ్వార్ని చూసి ఆయనకి నేను దాసను. గుణకృత దాస్యం అంటే ఆయనకి నేను గుణాండా స్వామి నన్ను తీసుకొచ్చాడు, నన్ను దిద్దుబాటు చేశాడు, నన్ను తీసుకుపోయి ఆయన భాషను రాయించాడు, అది కాకుండా నాకు పూర్తిగా ఉపదేశం చేశాడు, నాకు మోక్షం ఇచ్చేంత మాత్రం అంతకం తీసుకొచ్చాడు, అందువల్ల ఆ గుణాలంతా ఉన్నది కదా, అందువల్ల నాకు ఆయన నచ్చింది. ఇది దీనికి గుణకృత దాస్యం పేరు. గుణాలకు ఓడిపోయి నేను దాసుడుగా ఉన్నాను ఒకటి. లేదు స్వామి నమ్మాడు ఆయన నమ్మి తెలుగురు నమ్మి అందువల్ల నేను దాసుగా ఉన్నాను అంటాను. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరు ఏం తప్పుగా తీసుకోవచ్చు. ఏం ఎగ్జామ్ అంటే భర్త ఉంటాడు, భార్య ఉంటుంది. భర్తని స్వామి ఆ భర్త నాకు మంచోడుగా ఉన్నాడు, నాకు బాగా అన్నం పెడతాడు, నాకు చీరలంతా బాగా గీస్తాడు, నగలంతా తీస్తాడు, ఏదేదో చేస్తాడు, నేను అడిగిందంతా అవి తీస్తాడు, నా భర్త అండి, అందువల్ల నాకు చాలా నచ్చిందండి ఆయన్ని అని అంటే ఆయన దీనికి గుణకృత దాస్యం అని పేరు. ఆయన గుణానికి ఓడిపోయి నేను కైంకర్యం చేస్తున్నాను అర్థం. అదే ఆయన భర్త అండి అందుకే చేస్తున్నాను. అప్పుడు తీర్చిచ్చింది అదంతా ఉండండి, తీసి పోని ఆయన భర్త, అందువల్ల నేను కైంకర్యం చేస్తాను. దీనికి స్వరూపకృత దాస్యం అని పేరు. ఇప్పుడు ఆయన ఏదో తీసిచ్చాడు, ఏదో మంచి చేస్తున్నాడు, అందువల్ల కైంకర్యం చేస్తే అది ఏదో ఒక హేతు, ఏదో ఒక కారణాన్ని పెట్టుకొని హేతుని పెట్టుకొని ఆయనకి నేను దాసబోతును వచ్చేసిందంటే ఆ హేతు పోయింది అనుకోండి, అప్పుడు నేను దాసబోతుగా ఉంటానా? హేతు అంటే ఏంటి? ఆయనకి తీర్చాడండి, చీరలు ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఏదో ఇస్తున్నాడు, అయిపోయింది, ఆయనకి రిటైర్ అయిపోయి ఏం తీసేయలేదండి, అప్పుడు అది పోయింది, హేతు పోయింది కదా, అప్పుడు ఆయన భర్త కదా భర్త. అప్పుడు తీర్చిచ్చిన దాని వల్ల నేను ఆయనకి కైంకర్యం అంటే అది అంత మాత్రం చాలా గొప్పతనం కాదు, ఆయన భర్త వల్లనే కైంకర్యం. అదే ప్రకారం స్వామి నమ్మాడు అందువల్లనే కైంకర్యం. అప్పుడు స్వరూపకృత దాస్యం గుణకృత దాస్యం ప్రధానం కాదు, స్వరూపకృత. స్వరూపం అంటే స్వాభావికమైన స్వభావం, స్వాభావికమైన స్వభావం. ఆళ్వారనేదని కోసమే నేను ఆయన చేసుకుంటాను, నాకేదో మంచి చేసేదని కోసం కాదు, అయితే చేశాడు, అది ప్రధానం కాదు. దానివల్ల నంబిక్ అన్బనాయ్. ఇప్పుడు ఈయన ఏం పెట్టుండే, ఆ నంబి మీద నాకు ప్రేమ, అన్బంటే ప్రేమ అని చెప్పాను కదా, అన్బంటే ప్రేమ. ఇప్పుడు మధురగవి వాళ్ళు ఏం పేరు పెట్టుకుంటున్నారంటే, ఈయనకి మధురగవి పేరు ఉండదు. అయితే ఈయన ఏం చెప్తున్నాడంటే, నాకు మధురగవి పేరు ఉండదు, అది ఒక పక్కన పెట్టేసేది, నాకు ఏం పేరు తెలుసా నేను పెట్టుకున్నాను, ఏం పెట్టుకున్నాను, నంబిక్ అన్బనాయ్ అని పేరు. అట్లనే పేరు కదా. అట్లయితే మన తెలుగులో ఏం చెప్తాం, నంబి దగ్గర ప్రేమ, నంబి ప్రేమ, ఇటు పెట్టుకోవచ్చు, నంబి ప్రేమ. స్వామి మధురగవి గారి పేరు ఏమి? నంబి ప్రేమ. స్వామి నంబి ప్రేమన అటంటే అర్థమే కలదంటే అదే చెప్తున్నాడు, నంబి కన్బనాయ్. ద్రావిడ భాషలో నంబి కన్బనాయ్, తెలుగులో నంబి ప్రేమ. నంబి ప్రేమను ఒక పేరా స్వామి అంటే అడ్డ పేరు. నా పేరేమిటే నంబి ప్రేమ. ఈ ప్రకారం చెప్పొచ్చు, నంబిక్ అన్బనాయ్. ఈ ప్రకారం చెప్పుకున్నాడంటే నమ్మాళ్వారు ఆ ప్రకారం చెప్పినాడు, బాగా గుర్తుకోరండి. నమ్మాళ్వారు ఆ ప్రకారం చెప్పిన ఆరాధకాదల్ కురుగూర్ షడగోపన్, ఆరాధకాదల్ కురుగూర్ షడగోపన్. అట్లయితే కాదంటే ప్రేమ. ప్రేమ ఎట్లాంటి ప్రేమ స్వామి? అంత ప్రేమ కాదు. ప్రేమ అంటే పైగా అట్లా ఎల్ల వచ్చినప్పుడు వస్తూనే ఉండదు. అది నిలబడదా స్వామి? ఎల్లమంటే
ఒక 2 రోజులు వస్తుంది, 3 రోజులు అది నిలబడిపోతుంది. ఈ ఎలా వస్తూనే ఉండదు స్వామి, నిలబడనే లేదు. అట్లాంటి ప్రేమ అంత ఆరాధ కాదు. అంటే నమ్మాళ్వారి పేరు ఏమంటే షడగోపం కాదు, నమ్మాళ్వారు కాదు, కురుగూరు షడగోపం కాదు. ఆయనకి ఏం పేరు? ఆరాధ కాదలు. ఎవరి మీద కాదలంటే ప్రేమ. ఎవరు అట్నే ఎలా వచ్చినప్పుడు ప్రేమ 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 ఎవరి మీద? భగవంతుని మీద. అప్పుడు నమ్మాళ్వారి పేరు ఆరాధ కాదల్, ఎలా వచ్చినట్టు ప్రేమ. అంత ప్రేమ ఆయన చెప్తున్నాడు. ఆయన పేరే మార్చుకున్నాడు. నమ్మాళ్వారి పేరు మాట్లాడే నాకు షడగోపం కాదు, నమ్మాళ్వారు కాదు, ఏమి నాకు వచ్చి ఇలాంటి ఆరాధ కాదలు అని చెప్తాను. అట్లయితే ఆరాధ కంటే ఎట్లా దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కృష్ణ భక్తి ఉంటుంది కదా, కృష్ణ భక్తి ఎలా ఉంటుంది స్వామి? అది ఎలా ఉంటుంది మనం చేస్తూ ఉంటుంది అంతేగాని దానికి రూపం ఉంటుంది కానీ ఉండదు కాదు కదా. అంతే. కాకపోతే ఒక ఆయన ఏం చేశాడు ఒక కుండలంతా చేస్తాడు. కుండలు చేసిన ఏం చేశాడంటే కృష్ణ భక్తిని ఏదో తీసుకొచ్చి చుట్టి పెట్టేశాడు. చుట్టి పెట్టిందంటే అది పైకి పెట్టేశాడు. ఎవరు స్వామి? ఇది కృష్ణ భక్తి. చూస్తే నమ్మాడు. అదిదా కృష్ణ తృష్ణా తత్వం. అటైతే కృష్ణ భక్తికి రూపం ఉండదంటే లేదు. అయితే ఏదో మట్టి అంతా కలిపి ఒక రూపం పెడతాడు కదా, అదే ప్రకారం కృష్ణ భక్తి ఎక్కడ నన్ను అడగకండి చేస్తూ ఆ కృష్ణ భక్తి అంత కలిపాడంట. ఆ ఐరు ఆ కుండలు చేసాడు, కొబ్బురుగా కలిపి రూపం తీసుకొచ్చి పెట్టేశాడట. బొమ్మ పెట్టాడంటే ఎవరు? నమ్మాడు వారి విగ్రహం అంటే అదేంటి కృష్ణ భక్తి. అప్పుడు కృష్ణ భక్తి ఈక్వల్ టు నమ్మాడు. అదే ప్రకారం ఇక్కడ ఏమి ఇక్కడ ఏమంటే నంబిక్ అన్బన్. మధురగా మీ పేరేమంటే నంబిక్ అన్బన్. అంటే నంబి ప్రేమ ఈక్వల్ టు నమ్మాళ్వార్. మధురగా ఆళ్వార్. కృష్ణ భక్తి ఈక్వల్ టు నమ్మాళ్వార్. ఆరాధ కాదలు ఎలా వచ్చినట్టు ప్రేమ ఎవరిది? నమ్మాళ్వార్. ఇదంతా వాళ్ళ పేరు. వాళ్ళకి స్వాభావికంగా పేరు ఉంటుంది కదా, ఆ పేరు పెట్టుకునేది కృష్ణ. అట్లయితే ధర్మం 2 ఉంటుంది. ధర్మం ఐక్యం అయిపోదు అంటారు. ఐక్యం 2 ఒకటే అయిపోదు. ధర్మం 2 ఒకటే అవ్వదు. ధర్మి వేరు, ధర్మం వేరు. అప్పుడు ధర్మం 2 ఒకటే అయిపోద్దా? అవనే అవ్వదు. అయితే ఇప్పుడు శరీరం ధర్మం, ధర్మి ఈ ఆత్మ 2 ఒకటే అవ్వదు. ఆ ప్రకారం ఒకటి అయినట్లు ఆ ప్రకారం చెప్పినంటే నంబిక్ అంబనాయ్ అంటాడు. అప్పుడే నంబిక్ అంబడు అంటే ఇది పేరు స్వామి అంటే ఇదే పేరు, నాకు వేరే పేరు అక్కర్లేదు. ఎట్లా తెన్కురుగూర్ నంబి అనే ఆ నమ్మాళ్ళ వారికి ఆరాధ కాదని పెట్టుకున్నారు కదా, కృష్ణ భక్తిని పెట్టుకున్నారు కదా, అదే ప్రకారం నాకు నంబిక అంటే నంబి ప్రేమ పెట్టుకోండి, ఆరాధ కాదని. సరే స్వామి, ఈ ప్రకారం ఎవరికైనా వీళ్ళు ఇద్దరికి చెప్తున్నారు, ఈ ప్రకారం ఎవరికైనా పెట్టుండారా? ఈ ప్రకారం చెప్పంటే మనకు బాగా తెలుసు. ఈ విషయం చెప్తే మీకు అర్థమైపోతుంది. విప్రనారాయణ ఆయన పేరు ఏం తెలుసా? తొండరడి పొడియాళ్వార్ పేరు. ఆయనకి పుట్టినప్పుడు తొండరడి పొడియాళ్వార్ పేరు లేదు. తొండరడి పొడియాళ్వార్ పేరు లేదు. తర్వాత పుట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన పేరు మార్చుకున్నాడు. ఎందువల్ల స్వామి ఈ పేరు నచ్చలేదని విషయం. విప్రనారాయణ పేరు విప్రం అంటే పెద్ద పండితుడు, బ్రాహ్మణుడు కదా ఆయన. విప్రాహ బ్రాహ్మణోత్తముడు పేరు విప్రాహ అంటే ఆ బ్రాహ్మణుడు నారాయణుడు. అట్లా ఆ పేరు బాగలేదంట. ఇది స్వామి భాగవతాలు పాద ధూళి ఉంటది కదా, శ్రీ వైష్ణవాలు భాగవతాలు వాళ్ళ తిరువడి, ఆ తిరువడి కింద ఒకటి దుమ్ము ఉంటది కదా, మట్టి ఇదిగా దుమ్ము ఉంటది కదా, ఆ దుమ్ము నా శిరస్సు మీద పడితే అది నా పేరు. ఎవరు చెప్పేది? తొండరుడి పొడి. ఆయన మాటలు చెప్పుకుంటాడు. మనం రోజు చేయిస్తాం కదా, తిరుపతి ఇచ్చి చేయిస్తాం అనుకుంటాము. కడిమలర్ కమలంగల్ మలందనైవయో కదిరవన్ గనగడల్ మొలైత్తననివను తుడియడయాది సుడుగడల్ తిలందుదలి తుగులి తేరిన సూழ்మునలరంగ తొడయత్తు తొలவும் கூடையும் பொழிந்து தோன்றியதோ తొండరడి పొడి ఎన్నం అడియనై. తొండరడి పొడి అని ఆయన పెట్టుకుంటారు ఆయన పేరు. అదే ప్రకారం తిరుమాలలో అదే శబ్దం మీరు చెప్పారు. తిరుమాల కడాపాసన ఏం చెప్తున్నారు తెలుసా? వలవిడం తవలమాడ మధురైమా నగరం దన్నుల్ తవలమాళి ఆనై కొండ కన్ననై అరంగమాలై తువల తొండాయ తొల్సి తొండరడి పొడి సొల్.
తొండరడి పొడి ఈ తొండరడి పొడి అని నేను చెప్పిన మాట ఇది, చెప్పిన తిరుమలనే 45 పాసురాలు అని చెప్తున్నాడు. అట్లయితే ఆయనకి పేరేమంటే తొండరడి పొడి. కాబట్టి ఇప్పుడు నాయన పెట్టుకోనంటే అది నాకు నచ్చలేదండి. వద్దు, భగవంతుడి పేరు ఎంత బాగున్నాయంటే భాగవత తిరువడి ఆ దుమ్ము ఉంటది కదా, శ్రీప భక్తాంగ్రేణు మనం పొద్దు తనేం చేస్తున్నాం, భక్తాంగ్రేణు పరకాల యతీంద్ర విశ్రాంతి ఆ ప్రకారం అప్పుడైనా వాళ్ళ భాగవత పాద ధూళి అటైతే ఆ దుమ్ము ఉంటది కదా, చాలా దుమ్ములంతా ఉంటుంది. ఆయన తిరువడి పట్టింది, అదంతా ఉంటగా పట్టేయాలి. ఉంటగా పట్టింది, ముద్దగా పట్టాల. ముద్దగా ఏం ముద్ద స్వామి? శనగ ముద్ద ఉంటుంది కదా, అది శనగలంతా బెల్లం వేసి పాకం బట్టి శనగ ముద్ద పెడతారు. అదే ప్రకారం ఈయన భాగవతాలు తిరువడి దిల్లో దుమ్మంది అయితే ముద్ద పెట్టేస్తారంట. అది ఏంటి స్వామి? అద్దా తొండడం వారు. అదే ప్రకారం కృష్ణ భక్తి అంత అన్ని కలిపి ఒక ముద్ద పెడతారు, అదిగా నమ్మాడు. అదే ప్రకారం అన్బనాయ్ మధుర కవి అని చెప్పాడు కదా. ఏం అన్బన్? నంబిక్ అన్బన్, నంబి ప్రేమ అని చెప్పి అదంతా కలిపి ఒక ముద్ద పెడతారు. అదిగా వెళ్ళి మధుర కవి కాక అదా ప్రేమ, నంబి ప్రేమ అని పేరు. అదే ప్రకారంగా ఇక్కడ తొండరపడి పాదంతో ఉంటగా పడితే నంబన మధుర కవి సొన్న సొల్లు అనుభవారు కవి. ఏమంటే ఆయనకి స్వరూప నిరూపక ధర్మం ఉంది పేరు. స్వరూప నిరూపక ధర్మం అంటే ఇతన్ని ఈ స్వామి అట్లా ఎలా ఉంటారు అంటే ఆయనకి ఎప్పుడు శాశ్వతంగా ఉండే ఒక సింబల్ ఏది అర్థం చెప్పాలి. ఇప్పుడు భగవంతుడు ఎలా ఉంటాడు? గరుడవాహనత్వం స్వరూప నిర్భాగ ధర్మం, ఆదిశేష పర్యంగత్వం స్వరూప నిర్భాగ ధర్మం, శ్రీయప్ప దిక్తం స్వరూప నిర్భోగ ధర్మం. అదే ప్రకారం తొండరపడి ఆడవారికి స్వరూప నిర్భోగ ధర్మం ఉండేది. తొండరపడి ఆడవారు మీరే చెప్పేశారు స్వామి, విప్రనారాయణ కాదు. అదే ప్రకారం నమ్మాళ్ళవారికి స్వరూప నిర్భోగ ధర్మం ఉంటే కృష్ణ తత్వం. మధుర కవి ఆడవారికి స్వరూప నిర్భోగ ధర్మం ఏంటంటే నంబిక్క అన్బన్. అటుదేమి అన్బన్, అటుదేమి నంబి ప్రేమ. నంబి ప్రేమ అంటే ఈ ప్రకారం స్వామి. ఇప్పుడు సరే స్వామి, ఆళ్వారికి ఇది మారద్దట, మారదు. నంబిక్ అన్బన్ అనేది ఇది మారదు. మనం తిప్పి అడిగాను, మధుర కవి పేరు ఉండదే స్వామికు, ఆ పేరు వదిలేసి నంబి ప్రేమ నంబిక్ అన్బన్ అని చెప్తున్నారే. అయితే మీరే రాసి ఉన్నారే, మీరే నంబిక్ అన్బనాయ్ మధుర కవి సొన్నంబువార్పదిని మీరే ఆ 11వ పాత్రలో మనం చూస్తున్నాం కదా, మీరే ఆ పేరు చెప్తున్నారే. అప్పుడు పేరు లేదంటారా? లేదు, ఆ మధుర కవి పేరు ఎలా వచ్చింది? మీరు పుట్టినప్పుడు ఇచ్చిన పేరు కాదు అది. అయితే నిజం పుట్టినప్పుడు ఇచ్చిన పేరు. ఆయన ఎందుకు ఇట్లా చెప్తున్నారని కూడా పుట్టినప్పుడు ఇచ్చిన పేరుదా ఆయన ఎందుకు చూడండి. నా పేరు ఎందుకు సార్? నంబి ప్రేమదా, నంబిక్ అన్బనాయ్. అయితే మధుర కవి వచ్చిందే స్వామి. ఎందుకంటే అయ్యో నేను పేరు ఇలా పెట్టుకోలేదు, ఆళ్వారు పాసురాలు చెప్పారు కదా, ఆళ్వారు నుండి సేవించారు, 11 పాసులు సేవించారు కదా. సేవించిన తర్వాత అందరూ చూశారు, ఓ ఇదేంటిది, ఆళ్వారు పాసురానికన్నా ఆయన 1102 పాసురాలు సేవించారు, దానికన్నా ఈ 11 పాసురాలు ఎంత మధురంగా ఉండదు, ఎంత మధురంగా ఉండదు. అందువల్ల ఈయనకి పేరే మధుర కవి పెట్టేస్తాను అని వీరు పెట్టారు. అయితే ఇది నిజం కాదు. ఆయన మధుర కవి అనే పేరు ముందుగానే ఉండేది. ఈయన ఎందుకు అంటే చెప్తున్నంటే అంత మాత్రం ప్రేమ నంబి దగ్గర. ఏ నంబి? తెన్కురుగూడు నంబి, తిరుక్కురుగూడి నంబి దగ్గర కాదు, తెన్కురుగూడు నంబి దగ్గర అంత మాత్రం ప్రేమ. ఆ ప్రేమ ఉండేదాని వల్ల ఇప్పుడు మధుర కవి వచ్చిందంటే ఏంటి? మధుర కవి ఎందువల్ల వచ్చిందంటే అది కూడా ఆళ్వార్ సంబంధం వల్ల. ఎందువల్ల ఆళ్వార్ సంబంధం? నాకే ఆ పేరు కాదు, ఏ ఆళ్వార్ శ్రీశక్తిగా ఆళ్వార్ తిరువడి పట్టుకొని ఆయన మీద స్తోత్రాలు ఈ పాత్రలు సేవించారు కదా. నేను సేవించిన దాని వల్ల దానికి మధురం కాదు, ఆళ్వార్ సంబంధం వల్ల దానికి మధురం వచ్చింది. అందువల్ల మధురం అంటే మధురానాథు ధోరకారులేయో అష్టోత్తరం చెప్తాడు. మధురం అంటే మధురంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది. వెన్ను రామ నామ ఎంత రుచిరా అంటే ఎంత స్వామి వింటా ఉంటారు ఇంకా మీకు అయిపోయిందా స్వామి? ఇంకా చాలా అంటే వెన్ను నల్లగా అంటే అద్దా మధురం. అట్లాంటి మధురంగా ఎక్కువనే ఈ కన్వెన్షన్ సేవిసి ఇది వస్తుంది. ఇప్పుడే నేను చెప్పేస్తాను, రేపు శాతమర, రేపు అందరూ పుస్తకాలు తీసుకురండి, ఒక్కసారైనా సేవిస్తాను. మన 11 భాషలు అందరూ కలిసే సేవిస్తారు. అందరూ మ్యూట్ చేసే పెట్టుకోండి, అది సేవిస్తాను. మీరు సేవించుకుంటారు. ఒక్కసారి నా 11 భాషలు
చాత్వర అయిపోయిన తర్వాత సేవిస్తాం. ఎందుకు చెప్తా అంటే ఒక్కసారి సేవించాలి, దీని వైపు చెప్తాను. నమ్మాళ్ళ నుంచి మధుర కవి, ఆయన గురించి సేవించారు కదా, సేవించిన వల్ల నా పేరు చెప్పుకోవాలని కాదు, నా పేరు మధుర కవి కదా, ఆ పేరు చెప్పుకోవాలని వాళ్ళు చెప్పరా. ఓ ఈ పాటలు మధురంగా ఉంటది, ఎంత మధుర కవిగా ఉంటది, అందువల్ల ఈయనకి మధుర కవిని పేరు పెట్టేస్తాం అని చెప్పి వాటి అందరూ పెట్టాడనే నమ్మాళ్ళవారి తిరుపతి సంబంధం వల్ల ఆయన వైభవం వల్ల చెప్పారు కానీ పేరేం లేదు. నిజంలో నేను మధుర కవి అయిపోయాను. ఎట్లా అయిపోయాను? నమ్మాళ్ళ మనకే భగవత్ సంబంధం భాగవత సంబంధం ఉంటే చాలా మంచిగా ఉంటుంది. వేరేదో ఒక విషయాంతరం మనకి ఏదైనా అక్కడ ఆ బుద్ధి పోయింది అనుకోండి, తీరిపోయింది, అంతే తీరిపోయింది. అందువల్లగా ఈ ప్రకారం అయితే ఏమిటే ఆళ్వారు నమ్మాళ్వారు వచ్చి ఇన్కవిని పేరు, నాకు మధుర కవిని పేరు. ఈ రెండు శబ్దాలు తర్వాత మళ్ళీ కూడా ఇంకోటి చెప్తాను. తిరువాయిమడికి కఠినం చెప్తాంటే ఏం తేడా, నమ్మాళ్వారిని భగవంతుడికి ఏం తేడా, అది కూడా చెప్తాను రేపు రోజులు అందరూ చూస్తాం. అప్పుడున్నప్పుడు ఇన్కవి అంటే కొంచెం స్వీట్గా ఉంటుంది. మధురం అనేది వేరు, ఇన్కవి అనేది వేరు. ఇన్కవి అంటే చక్కెర ఉండేది కదా, ఎట్టి నోట్లు వేసుకుంటారు. ఎంత వేసుకుంటారు? కొంచెం వేసుకుంటారు. అయితే స్వీట్గా ఉన్నాయండి స్వామి చాలంటారు. అదే బెల్లం పొంగలు, అది నువ్వు తిరువల్లికి అని బెల్లం పొంగలు తీసుకోవాలా, లోకల్ అంటే ఎక్కడ అవ్వలేదు, అంత బాగుంటుంది. తీసుకున్నామంటే ఇక్కడ పూర్తిగా వస్తా ఉంటుంది నెయ్యి పడబడింది, ఒక్కొక్క దీనికి జీడిపప్పు ఉంటాను ఉంటుంది, అంత బాగుంటుంది తిరువల్లి సందర్భం. అయితే చాలా కాస్ట్ ఇది కూడా. అప్పుడు ఆ ప్రకారం తింటా ఉంటే శుద్ధ చక్కెర 2 పిడికి 2 నోట్లు వేసుకుంటా చాలా వేస్తాం. అది 4 పిడికి వేసిన తర్వాత ఇంకా ఎత్తి పెట్టండి తర్వాత తింటాను. ఆ ప్రకారం చక్కెర ఎత్తి పెట్టింది చెప్తామా చెప్పం. అదిదా నమ్మాళ్వారి పాసన ఉంటే చక్కెర లాగా, మధుర కవి ఆళ్వారి పాసన ఉంటే తిరువల్లికేని చక్కెర పొంగడు, అదే బెల్లం పొంగడు లాగా. అట్లయితే ఏమి తీసుకుంటా అంతా. అందువల్ల ఈయనకి మధుర కవిని పేరు. ఇది ఆయన చెప్పుకుంటాడు మధుర నమ్మాళ్వారే, என் நாவிலின் கவி யான் ஒருவர்க்கும் கொடுக்கிறேன் சொன்னால் 3:9 திருவாரூரில் చెప్తాడు. ఇది சொன்னால் విరోధం ఇది, ఆగిலும் சொல்லுவன் கேண்మిను ఎన్నావిల్ ఇన్కవి యాన్ ఒరువర్కు ఇన్కవి. అప్పుడు ఆయన చెప్పడం భాషలంతా ఇన్కవిని పేరు. ఇన్కవి అంటే కొంచెం స్వీట్ గా ఉంటుందండి. ఆ కవి అంటే ఏమి పాసరాళ్ళు బాగా స్వీట్ గా ఉంటుంది. ఇది మధుర కవి. ఈ 2 శబ్దాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నమ్మాళ్వారి పాసరం ఎలా ఉంటుందండి? ఇన్కవిగా ఉంటుంది. మధుర కవి ఆళ్వారి పాసరం ఎలా ఉంటుందండి? పేర్లని వచ్చేసిన మధుర కవిగా ఉంటుంది, అంతే. అప్పుడు దానికి ఏం తేడంటే బెల్లం పొంగడికును చక్కెరకి తేడా. చక్కెర ఉత్త చక్కెర నోట్లో వేసుకున్నా ఏదో కొంచెం వేసుకుంటా తీరిపోయింది అంతే. అయితే బెల్లం పొంగల్ అంటే తీసుకుంటే పూర్తి అయిపోదు కదా. అందువల్ల ఆళ్వార్ సంబంధాన్ని పెట్టుకుందా మన దీనికి పేరు మధుర కవి. మనం ఈయనకి స్వాభావికంగా మధుర కవి పేరు అంటే కాదు, ఆయన చెప్పలేదు. అయితే స్వాభావికంగా మధుర కవిగా పేరు. ఇప్పుడు ఆయన మధుర కవి గారు ఏం చెప్తున్నంటే, నాకు నంబిక్ అన్బనాగా పేరు, అంటే నంబి ప్రేమ అదా నా పేరు. అయితే ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఏం చేశారంటే, ఇంత బాగుండదు ప్రబంధం ఆళ్వారి మీద, ఇంత ఉండదు, మధుర కవిగా ఉండదు, అందువల్ల ఈయనకి మధుర కవి పేరు పెట్టేస్తాము అని చెప్పారు. అందువల్ల ఏ కైంకర్యం చేస్తారో ఆ కైంకర్యాన్ని పట్టే పేరు సంప్రదాయంలో చాలా ముఖ్యమని. సంప్రదాయంలో ఇది చాలా ముఖ్యం. మనం ఏ కైంకర్యం చేస్తామో ఆ కైంకర్యం, ఇది ఎక్కడ చూడొచ్చు? శ్రీరంగంలో మీరు తిరుమంజనం జరిగేటప్పుడు మీరు చేయించాల. మనం పోతాము గుడిలో వచ్చేస్తాం, తిరుమంజనం అవుతుంది కదా. అప్పుడు తిరుమంజనం చేయడు ఒక్కొక్క స్థానికను ఒక ఉంటారు. స్థానిక ఆయన ఒక్కొక్కరు పిలుస్తారు. ఒక్కొక్క కైంకర్య పరాలు రావాలా. పుష్పంగా ఉంటే పుష్పం ఒకటి తీసుకురావాలా, ధూపం ఒకటి తీసుకురావాలా, ఒకరు వచ్చి చెంబు తీర్థ చెంబు తీసుకురావాలా, ఒకరు వచ్చి అదే ప్రకారం ఏంది దీవహారతి ఒకటి ఇవ్వాలా, ఒకరు ధూపహారతి కదా. అదంతా ఆ ధూపహారతి ఒక స్వామి పెట్టుకుంటారు. ఆ స్వామి పేరు కేశవుడు అనుకోండి, కేశవుడు అండి ధూపహారతి ఇవ్వండి అని చెప్పాలా. అదే ప్రకారం ఒకరు దీపహారతి పెట్టుకుంటారు. ఆయన పేరు వచ్చి మాధవుడి పేరు, మాధవారండి ధూపహారతి ఇవ్వండి అని చెప్పారు. అట్లా చెప్పరా? అట్లా చెప్పరు, అట్లా ఏమే చెప్పడు. అప్పుడు ఆయన పేరు చెప్పరా? అప్పుడు ఎట్లా స్వామి ఆయన పిలిచేదంటే ఈ శబ్దం బాగా తెలిసి పెట్టుకోండి. తిరుక్కరగ కయ్యేల్ ఇది చెప్తారు అక్కడ.
తిరుక్కరగ కయ్యేల్, తిరుక్కోమండలం, సుందరబాండ్. ఏం అర్థం ఏమని చెప్తాం, ఇదంతా ద్రావిడ భాషలో ఏం అర్థమని చెప్తాం. సుందరబాండియం పిడితేల్, హేళ్యం పిడితేల్, ఛాత్తుపడి అని ఈ ప్రకారం చెప్తారు. అట్లయితే దీనికి దేనికి ఎంత తిరుమంజనప్పుడు ఈ ప్రకారం జరుగుతూ ఉంటది. ఆయనకి తిరుమంజనం జరుగుతూ ఉంటది కదా. తిరుమంజనప్పుడు ఒక్కొక్క స్వామిని పిలిచి ఇది తీసుకోవాలని చెప్పాలి. ఆ స్వామికి పేరు ఉంటది, ఆ పేరు చెప్పరు. ఆయన ఏ కైంకర్యం చేస్తున్నాడో ఆ కైంకర్యాన్ని బట్టే ఆయన పేరు. ఆయనకి స్వాభావికంగా మాధవుడు, కేశవుడు, శ్రీధరుడు ఏదో పేరు ఉంటుంది, ఆ పేరు చెప్పనే చెప్పరు. దీంట్లో జరుగుతూ ఉంటుంది శాత్తుపడి ఉంటుంది. విద్యను శాతుపడి, శాతుపడి అంటే ఏమైనా గంధం ఉంటుంది కదా, గంధం బాగా పూర్తి అక్కడంతా బయటతో తీవరు, అక్కడే చదువు చాపుతాడు. ఆ చాతుని గంధం ఎట్లా తీసుకొచ్చు అంటే నా ఏంటే అని చెప్పి ఆయన తీసుకొస్తాడు. అప్పుడు ఆయన శాతుపడి ఉంటాడు. ఆయన పేరు శాతుపడి కాదు, ఆయన గంధం ఇచ్చే స్వామి. ఆ గంధం ఇచ్చే స్వామిని ఏమని పిలవాలా, ఆయనకి ఏదో పేరు ఉంటుంది, ఆ పేరు పెట్టి పిలవాలంటే పిలవరు, శాతుపడి ఉంటాడు. అదే ప్రకారం ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ మధుర కవికి పేరు ఏదో రచత్వం ఆళ్వారు పాసని చెప్పానండి, అందువల్ల నాకు మధుర కవి. అదే నా పేరుని ఏం పెట్టుకున్నాను, అన్బనాయ్, ఇది నంబిక్ అన్బనాయ్. ఏ ప్రకారం తొండరడి పొడి, ఆయన పేరు విప్రనారాయణ. తొండరడి ఆళ్వారు పెట్టుకున్నాడు ఆరాధకాదల్ అని చెప్తారు కదా. అదే ప్రకారం దీంట్లో ఇంకోటి తిరుక్కరగ కయ్యేన్, తీర్థం కావాలా. గరగం అంటే చొంగు, పెద్ద చొంగు, దాని పేరు గరగం. ఆ తిరుక్కరగ కయ్యేన్ అంటే తీర్థం చెయ్యాలి, కుంభంలో తీసుకొచ్చి తీర్థం ఇవ్వాలి కదా. తిరుక్కరగ కయ్యేని చెప్తే స్థానికర్ చెప్తారు. స్థానికర్ అంటే ఆ ఊరు స్వామి, ఆ స్వామితో ప్రధాన అన్ని చెప్పేది. ఆయన చెప్పిన తర్వాత ఆ తీర్థం ఇచ్చే స్వామి ఒక స్వామి ఆ కైంకర్యం చేసే అంత పారంపర్యంగా చేస్తూ ఉంటారు. అందులో ప్రతి ఒక్కటి అనుభవి చేయించాలి. అది చెప్తా ఉంటే మనకి అర్థమవుతాయి, కానీ సేవిస్తే ముందుగా నిలబడి, అందువల్ల ఎప్పుడు చూడాలి జనాలు ఉంటారు. ఇవన్నీ ఈ ప్రకారం చేయించిందంటే స్వామి రామానంద వారు ఇట్లా చేయాలి. ఇట్లది మొదట ఆయన తిరువరంగ తమిళనాడులో పెట్టుకున్నారు బీగముద్రంతా పూర్తిగా. దాని తర్వాత ఆ చరిత్ర మీకు తెలుసు, స్వామి కొరత్తాడు ద్వారా ఆ బీగముద్రని తీసుకొని అక్కడ ఎవరెవరు దిద్దుబాటు చేసి ఎవరెవరు ఎలా చేయాలో అన్ని క్లియర్ చేసి పూర్తిగా ఆ శ్రీరంగ రాజధానిని పూర్తిగా తీసుకొచ్చాడు కదా. అందువల్ల మనం రోజు మనం చెప్తాం రామానుజాయ విద్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అని చెప్తాం కదా. తిరుక్కరగ కయ్యే అని తీర్థం, అది మనం దాని తర్వాత తిరుక్కరగం అంటే అది తిరుక్కోమండలం. తిరుక్కోమండలం అంటే పెద్ద బల్ల ప్లేట్లు, ఆ ప్లేట్లు ఏం చేస్తున్నా పుష్పం తీసుకురావాలి. అదే తిరుక్కోమండలం. ఆయన చెప్పిన వెంటనే నానిందే అని చెప్పి పోవాలి. ఒక్కసారి పోయి సేవించాలి. అయితే సేవించి మాకు అర్థం కాదండి, ఏదో వాళ్ళు 60 భాషలు చెప్పుకుంటారు, ఏం అర్థం అవుతుంది, ఏం అర్థం అవుతుంది, అది ఏం కట్టమే లేదండి. మనకి అక్కడ గుర్తు ఉంది అనుకోని, ఆ భగవంతుడు మనకి గుర్తు చేసి అనుకోండి, గుర్తు చేసేనే ఉందా, ఆయన తిరువడి పట్టుకొని అదే గుర్తుగా ఉన్నాం అనుకోండి, మనం అక్కడ కూర్చొని 1 గంటకి భోజనం చెప్పారు, 1 గంటలప్పుడు అయిపోతే లేదు, తర్వాత వీళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. సరే మన దాని తర్వాత మనం పోయి ఉంటే అక్కడ భోజనం ఉంటుందో లేదు, ఆ రూమ్ ఖాళీ వేరే చేయాలంటున్నారు, వీడు వేరే బస్సుకి 2 గంటలప్పుడు పోవాలంటున్నారు. ఇదంతా తర్వాత అదంతా గుర్తుంటుందంటే ఎక్కడ వస్తుంది, ఏం కాదు, ఏమీ అర్థం కాదు. ఏ కాలక్షేపం వినేటప్పుడు కూడా మనం పూర్తి ఇక్కడే ఉండాలి. ఎప్పుడు 7:30 ఉద్యోగం కాసుకుంటే లాభం లేదు. ఎందుకు చెప్తాను, చక్కగా ఎక్కువదు కొంతమంది అలా ఉంటారు. తిరుక్కరగ కయ్యేల్, తిరుక్కోమండలం, హేళ్యం పిడితేల్. ఒకరోజు చెప్తారు కదా, అంటే ఏంది దీపార్తి తీసుకురావాలా, ధూపార్తి తీసుకురావాలా. అంటే వాళ్ళకి పేరు ఉండదు, ఆ స్వామి పేరు ఉండదు. పేరు ఉన్నావురా, ఆ పేరు చెప్పకుండా అలాంటి ఏ కైంకర్యం చేస్తారో అదే ప్రకారం ఇప్పుడు ఏంది అన్బనాయ్ మధుర కవి, అన్బనాయ్ మధుర కవి, నంబిక్ అన్బనాయ్. అప్ప మధుర కవి పేరు ఏమి, నంబిక్ అన్బన్ అంటే నంబి ప్రేమ. అందులో నంబిక్ అన్బన ఏ కైంకర్యమో ఆ కైంకర్యం నంబిక్ అన్బనాయ్ మధుర కవి. మధుర కవి అంటే ఇప్పుడు రెండు విధమైన కైంకర్యం ఉంటుంది. అట్లయితే ఒకటి మనపూర్తిగా చేసేది, ఇంకోటి వాక్కు ద్వారా చేసేది. మనమే వాక్యే కర్మమే కాయేన వాస మనసేంద్రియ విద్యార్థన అని చెప్తుంది కదా. కాయికం అంటే చేతులతో చేసేది, వాచికం అంటే నోటితో చేసేది,
మానసికం అంటే మనసు ద్వారా మనం తలుసుకొని ధ్యానం చేసింది. ఈ మూడు ఉన్నది కదా, దీంట్లో కాయికానికన్నా మానసికం వాచికం ప్రధానం. ఇప్పుడు రెండు చెయ్యాలి కదా, వాచికంగా చేయాలా, నమ్మాళ్ళవారి కైంకర్యం వాచిక కైంకర్యంగా, మానసిక కైంకర్యం. కాయిక కైంకర్యం నమ్మాళ్ళవారు అంటే స్వామి ఏం లేదు. ఎక్కడ వచ్చి ఏ పుష్పమైనా సమర్పించున్నారు ఎవరికైనా? ఏదైనా పెరుమాళికి స్వామి నేను తిరువరంగరాజుకి అక్కడి నుంచి వచ్చి ఆళ్వారి దగ్గర వచ్చి నడిచి వచ్చి నేను పుష్పాలు సమర్పించాను, చింత చెట్టు వదలలేదు. వదలకుండా అన్ని పెరుమాళ్ళు ఆయన దగ్గరికి వచ్చాడు. ఈయన పోలా, ఈయన పోయాడంటే పోలేదు. దాన్ని గుర్తుపెట్టుకుండా 5వ ఉత్సవం రోజు చేయించాలి లేదు. వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో దానికి ముందు 5 రోజులు, ఆ 5వ ఉత్సవం రోజు 9 పెరుమాళ్ళు ఇక్కడ వచ్చేస్తాడు. ఈయన పోల తర్వాత మొదలు అది వేరు. అయితే 9 పెరుమాళ్ళు 9 రెండవ 5వ రోజు ఆశ్చర్యమైన రాత్రి అంతా ఉత్సవాలు జరగద్ది. ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం అన్బనాయ్ మధుర కవి, ఆ నంబిక్ అన్బన్, అందువల్ల నేను సేవించాను అన్బనాయ్ మధుర కవి. ఇప్పుడు వాచిక కైంకర్యం అంటే ఏంటి? నోటి ద్వారా సేవించేది. మనసు మానసిక కైంకర్యం, మనసు ధ్యానం చేసేదా. అప్పుడు వాచికంగా మధుర కవిని సేవించాను. సేవించడం ఏమిటంటే 11 పాత్రలు సేవించే వాచిక కైంకర్యం. మనసు ఏంచిన ఆయన గురించి తలుచుకుంటా ఉన్నాను. తెంకుమూర్ణమి తలుచుకుంటా ఉన్నాను. ఆ తలుచుకుంటా ఉంటాను కదా, ఆ తలుచుకుంటా ఉండేది ఏంటంటే ఆయన వైభవం వస్తుంది. అందువల్ల అన్బనాయ్ మధుర కవి. అప్పుడు మనోవ్యాపారమేమి వాగ్వృద్ధి అని రెండు చెప్పేశాడు. మన ద్వారా ఆయన తలుచుకున్నాడు, వాక్ ద్వారా 11 పాత్రాలు. అన్బనాయ్ మధుర కవి సొన్న సొల్, మధుర కవి సొన్న, ఆయన చెప్పిన ఈ మాట. సొల్ అంటే ఈ శబ్దం. ఆయన మధుర కవి చెప్పిన ఈ మాట అంటే అయింది 11 పాత్రాలు. ఏంటిది? కన్ను నుంచి రుత్తాంబ అనే ఒక 10 పాత్రలు. అటైతే ఈ ప్రబంధానికి ఉండే వైభవం చెప్తారు. అన్బనాయ్ మధుర కవి సొన్న సొల్. అటైతే మధుర కవి సొల్ అంటే ఇది సామాన్యంగా చెప్పలేదు. ఎంత బాగుండదు, ఎంత బాగుండదు. ఒక్కో టైంలో మనం తలిగి చేస్తాము, లేదు పెద్దవాళ్ళకి అలంకారం చేస్తాం. అలంకారం అట్లా కొంచెం దూరంగా వచ్చి అట్లా చూస్తాం. చూసిన తర్వాత ఎంత బాగుండదు, చాలా బాగుండదు, నేనా చేశాను ఇంత బాగుండదు, ఎలా వచ్చింది ఇలా అని చెప్పి మనం అనుకుంటాం కదా. అదే ప్రకారం ఒక్కొక్కసారి తలిగి చేస్తా ఉంటాం. తలిగి చేసినప్పుడు తలిగి చేస్తే నోట్లో వేసి చూడకూడదు. పెరుమాళ ఖండోబలం అయిపోయిన తర్వాత ఆయన ఆరాధన నివేదన అయిన తర్వాత చూడాలి. అయిపోయిన నివేదన అయిపోయింది, దాని తర్వాత నోట్లో వేసి చూసాము. చాలా టేస్ట్గా ఉన్నది, రుచిగా అంతా ఉండిద్ది. రుచిగా లేదంటే కూడా లేదని చెప్పకూడదు. ఇది చాలా బాగుండదు, వాళ్ళు కొంచెం ఉప్పు ఎక్కువ వేసాడు అనుకోండి, ఉప్పే లేదనుకోండి, ఏం చెప్తాను, ఏం చెప్పకూడదు. పెరుమాళ ఖండోబలం చేశాడు. ఇది కొన్ని మందికి ఇది ఏం చేస్తారంటే, స్వామి కొంచెం రండి, ఏంటండి నాలుగు చచ్చిపోతుంది, మర్చిపోయారు మరి మీరు, ఈ ఆకులైనా ఉప్పున్నా పెట్టండి. శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? ఆకులు తీసుకొచ్చి ఉప్పు పెట్టారంటే మాంసాన్ని పెట్టినట్టే అర్థం అంట. ఆకులు తీసుకొచ్చి ధర్మశాస్త్రం చెప్తుంది ఇది. ఆకులు మన సాల్ట్ని తీసుకొచ్చి పెట్టారంటే మాంసాన్ని తీసుకొచ్చి పెట్టారంటాడు. ఎందుకు స్వామి? మరి భగవంతుడు కంట్రోల్ చేసిన తర్వాత దాంట్లో మార్పు నువ్వు చేయొచ్చా? అట్లే తీసుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే మన దేశం తనిఖీ అయిపోయిన తర్వాత, దాని తర్వాత పెరుమాటంగా చాతమంతా అయిపోయిన తర్వాత మన నోట్లో వచ్చేసి చాలా బాగుంటుంది, నేనే చేశాను, ఇంత బాగుండదే అని అనుకుంటాం కదా. ఆ ప్రకారం ఇప్పుడు మధుర కవి ఏం చెప్తున్నంటే మధుర కవి సొన్న సొల్ అట్లనే ఇది ఆశ్చర్యం. నాయన అడిగే మనవాళ్ళ పెరుమాళ నాయన ఒక పెద్ద ఆయన, ఇదుమూడు సొల్లుడే అటంటే ఈ ప్రకారం నేను ఈ ప్రకారం సేవించానా, ఎలా సేవించాను అని మధుర కవి గారు అనుకుంటున్నారంట. అట్లయితే ఎందువల్ల ఈ వైభవం వచ్చిందంటే ఆళ్వార్ సంబంధం వల్ల ఈ వైభవం వస్తుంది, లేకపోతే రాదు, కొంచెం రాదు. ధనుర్మాసంలో ముందంతా ఇప్పుడు కాదు, అప్పుడు ఒక 50-60 సంవత్సరం ముందు మా ఈది పుళ్ళుగా ఇక్కడ మా ఇంటికి వచ్చేస్తారు, 6 గంటలకంతా తీర్థం కొద్దిగా వచ్చేస్తారు. అప్పుడు ఎంతనో వాళ్ళ పొంగలం చేస్తారు, చేసినా కూడా అంత మాత్రం నెయ్యి అంతా వేయరు. మా చెప్పారు, మా నాయనమ్మ ఆమె చేస్తుంది చాలా మడి. ఆమె రూమ్కే ఫోన్ కాదు, బయట ఉండాల్సిందే, అంత మడిగా ఉంటుంది. ఆమెనే చేస్తుంది. అప్పుడంతా లైట్ పెట్టుకోరు,
లైట్ ఉంటుంది, కరెంట్ ఉండదు. ఆమె రూమ్ లో కరెంట్ ఉందో కూడా అది పెట్టుకుంటుంది, ఏదో ఒక దీపం, నూనె పోసి ఆ దీపం పెట్టుకుంటుంది. ఆ దీపంలోనే తలిగింది. రాత్రి 1 గంటకి లేస్తుంది, తల్లి చేస్తుంది, అయిపోద్ది. 4 గంటలకి అంతా అయిపోయిన తర్వాత 6 గంటలకు తీర్థం అయిపోద్ది. తీర్థం అయిన తర్వాత దాంట్లో అంత మాత్రం ఏంటి పప్పులు పెసలు పప్పు అంత మాత్రం ఉండదు, పచ్చని అంత మాత్రం ఉండదు, నెయ్యి అంత ఉండదు, అయితే అంత టేస్ట్ గా ఉంటుంది. అది ఎలా స్వామి అంటే అది దొరకద్దా అని వీధిలో ఉన్న రోజు చూస్తారు, అంత ఒక 50 మందికి వస్తారు. ఎందుకని చెప్తానంటే భగవంతుడు కందములు చేసిన తర్వాత ఈమె చేసిన వైభవం. అయితే చేసేటప్పుడు తిరుపాలు చేసుకుంటా చేస్తుంది. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలిగా. ఎక్కడంతా మనకి అవకాశం దొరుకుతుందో ఆళ్వార్ పాత్రలు చెప్తా ఉండాల్సిందే. స్వామి అనద్దైన కనుక మనమేమో ఇప్పుడు చేసేదికి టైమే లేకుండా మేము చేస్తామండి, అనద్దైన కదా ఏం చేయాలి, ఇది చేసినట్టు సరే ఉండి అనదైన కదా చేయొచ్చు, ఉదయసమా చేయించుకోండి, తిరువాయుడు ఉంటుందా చేయించుకోండి, నారాయణ తనియల్ని సేవించాలంటే మొదలు అది మెమరీ చేయాలనే. మెమరీ ఏమిటే తనిగా చేసుకుంటా చేయాలంటే ఒక చేతిలో పుస్తకాలు, ఒక చేతిలో తని గంటితో కలపతుంటే అది తీరిపోతుంది. పుస్తకాలంతా పెట్టుకొని చెబితే అయ్యే పనే కాదు, అది పూర్తిగా రావాలా. ఎంత திரவாயுள் பிள்ளை இன்னருளால் வந்து உபதேச மார்க்கத்தை சின்ன செய்து பின்னவருங்கற்கு ఉపదేశமாக తీసుకుంటే మన్యశీ వెంపాలు వీధిన మనవారమాలు తిరువిడి పడుకొని నువ్వు చేసిన శీశుద్ధి ఆ ఉద్దేశం పూర్తిగా నా శిరస్సు మీద తీసుకొచ్చి పెట్టు, నువ్వు నీ అనుగ్రహం వల్ల నాకు కావాలా అని చెప్పి కంగు మనం నీ అనగత్తా అని చెప్పావు కదా. ఎంగల్ గదియే రామానుజమునియే శంక ఎడుతాండ తవరాస ఈ పెరియ తిరువుడికి తెలియనిది. ఆ ప్రకారం అదన్నీ నా మనసులో పూర్తిగా తగ్గినట్టు ఏం చేయాలి, నువ్వే నాకు అనుగ్రహం చేయాలి. అది ఒక్క రోజుకు ఒక్క పాసన మనం మెమరీ చేయాలనుకో, అది 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 ఏమో చేయడం లేదు, ఎందుకు తెలవాలి, అది ఎందుకు రానుంటుంది తెలవాలి. ఒక్కరోజు ఒక్క పాసన మనం ఈ రోజు ఈ పాసన అయితేనా భోజనం అడిగితే లేదు. స్వామి ఎట్లా స్వామి ప్రాణం ఉండదు అని ఉంటుంది, ఏం కట్టలేదు. అట్లాంటి వైరాగ్యం వచ్చిందనికి దానికి ఉన్న సౌకర్యంతో భగవంతుడికి చేస్తారు, ఆచార్యులు చేస్తారు. ఆ ప్రకారం అనుకోండి, అప్పుడైనా 2 సంవత్సరాల్లో మీకు కోయిల తిరువాయి పురుషుగా వచ్చేసింది. అదే ప్రకారం కన్నించిరుతాం ఏమి, తిరుప్పాలు ఏమి, ఉపదేశ తిరుమల ఏమి, రామాయణం అన్నీ పూర్తిగా వచ్చేసింది. ఇంతవరకు వస్తే కూడా చాలు. మనం తనివ చేసేది నీకు ఎక్కడా పోతా ఉంది. ఇప్పుడే ఏదో లేకపోయిందంటే ఇక్కడ వచ్చి దూరం కదా, వాళ్ళు అప్పుడైతే మాట చెప్పాడే ఆ మాట తిప్పాలి. ఆ మాట ఈ మాట వాళ్ళు చెప్పుండొచ్చా అని చెప్పాలి. అదంతా అనవసరంగా అదంతా రాకుండా ఏముంది, భగవంతుడు నామస్మరణాలు చేసుకుంటా ఉంటే బాగానే ఉంటుంది. అట్లనే సహస్రనామ పారాయణ వద్దని కదా, నేను వద్దని చెప్పాను, చేసుకోవచ్చు, చెయ్యి వద్దని చెప్పలేదు. అయితే భగవంతుడికి సహస్రనామ పారాయణ చేస్తేనే ఆనందమే, ఆళ్వార్పాసనం చేస్తేనే ఆనందమే, దాంట్లో ఏం డౌట్ లేదు. అయితే సహస్రనామ పారాయణ కన్నా ఆళ్వార్పాసనం చేస్తే ఆనందం డబుల్ అవుతుంది. ఎందుకోసం అలా అటుతే ఈయన వద్దుని చెప్తున్నాడు ఓ స్వామి అని, అట్లా కాదు, చెయ్యొచ్చు. తెలవడంలో అదే చేసుకోవచ్చు, ఏం తప్పేం లేదు. అయితే దానికన్నా ఇది ఆళ్వార్ల పాత్ర అంటే ఏంటంటే దీనికి ఆయన ఉత్సవాలు చేస్తాడు. సహస్రనామానికి ఉత్సవాలు ఎక్కడా పెట్టుకుంటాడు. పగల్పత్తి రాపోత్సవం దేనికి, నారాయణ దివ్య ప్రబంధానికి ఆ ఉత్సవం. ఆ ఉత్సవం అనేది కూర్చొని వింటా ఉంటాడు అంతే, ఇక్కడ ఏం ఉత్సవం లేదు. ఆ ప్రకారం సహస్రనామ పారాయణ కదా ఉత్సవాలు ఉంటుందా, ఆయన ఆ ప్రకారం చెప్పలేదే. ఇదిదా వినాలా ఇంతకు ఉత్సవంలో వింటాడు, మళ్ళీ సపరేట్ గా వింటాడు. అదంతా కాదు, దీనికి ఉత్సవం పెట్టుకోవాలంటాడు కదా. అందువల్ల ఈ మనం ఒక్క రోజుకి ఒక్క భాషను కూర్చొని మనం చెప్పుకొని ఆ కాలం లాగా ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎట్లంటే పుస్తకాలు, ఆ కాలం పుస్తకాలు అంతా లేదు, అది తాళపత్రంగా దాన్ని తీస్తేనే ఇరిగిపోద్ది అని డౌట్ అయిపోద్ది. అది కాకుండా అది ఎట్లా లైట్ లేదు, కరెంట్ లేదు, ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నది. అప్పుడు సౌకర్యాలు లేనప్పుడు ఆనందంగా బాగానే చేశాడు. ఇప్పుడు సౌకర్యం ఉన్నప్పుడు అవును సమయం తప్పు. సౌకర్యం వచ్చిన దానివల్ల అయితే మేము బాగానే చేస్తాం అనుకుంటుంది. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం చేసి ఇప్పుడు ఎందుకంటే ఈ మధుర కవి సొన్న సొల్ మన ఇట్లా చేయించేమా ఆయన అనుకుంటాడు కదా. అన్బనాయ్ మధుర కవి సొన్న సొల్, ఈ శబ్దం చాలా ముఖ్యం. మధుర కవి సొన్న సొల్ ఈ ప్రకారం ఎప్పుడైతే నేనే సేవించాను, ఈ ప్రబంధం నా దగ్గర పుట్టింది, నా నోటి ద్వారా వచ్చింది. ఆళ్వార్ చూసేసాడు. ఎన్ నావిలిన్ కవియాல் ஒருவர்க்கும் கொடுக்கிறேன், ఎన్ నావినిల్ వంతు పుగుందు నల్లిన్ కవి. ఆళ్వార్ చెప్తున్నాడు
నేను సేవించలేదు, నా నాలుగు లోపు నువ్వు వచ్చేసావు, కూర్చున్నావు, నువ్వు సేవిస్తున్నావు. అప్పుడు మీరు ఆడవారు ఏం చేస్తున్నావు? నువ్వు కదిలించావు, నోరు కదిలిస్తావు. ఇప్పుడు నాటకాలంతా ఉన్నది కదండి, ఎవరో ఒకటి పాటలు పాడుతూ ఉంటారు, దానికి కదిలించాలి. వీళ్ళు ఏం చేస్తారు? అక్కడ కదిలిస్తూ ఉంటారు. వీళ్ళు పాడారు అనుకుంటారు, అద్దాన్ని అమ్మాయి రాసేసాడు. నావినిల్ వందు పుగుందు నల్లి. ఆ ప్రకారం నేను ఎట్లాంటి వాడు, నీచుడు, నన్ను పెట్టుకొని ఆయన వైభవం ఇలా అని చెప్పాడే, అద్దాం మధురగవి శబ్ద సొల్. ఇట్లాంటి వైభవం ఉంటే ఇది దొరికిందా? ఇట్లాంటి వైభవం కన్నించుతానికి ఇంత అందువల్లదా, అంత వైభవం ఉంటే దాని వల్లదా ఆ ప్రబంధం సంప్రదాయానికి నారాయణం దొరికేదానికే కట్ట అయింది. లేదంటే వేరేదే ప్రబంధం లేదు. అందువల్లదా మీరు ఆళ్వార్ తిరునారు పోయారంటే మన ఎక్కడ పోయినా మనం మొదట ఏం చేస్తాము? పొద్దుతని చేయిస్తాం, శ్రీశైలం దీభక్తి అనుకున్నాం చేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము? పల్లాండు చేయిస్తాం. పల్లాండు అయిపోయిన తర్వాత అప్పుడు అన్నదైన కాలం లేదంటే తిరుపల్లి ఏడిచి తిరుపాల చేయిస్తాం. అదే ఆళ్వార్ తిరునారు వచ్చారంటే పొద్దుతని చేయించిన తర్వాత పల్లాండు రాదు, చేయించరు. అప్పుడు ఏం స్వామి చేయిస్తారు? కన్విన్స్ వెళ్తాము, మొదలు చేయిస్తాడు. ఆ దివ్య దేశంలో మొదట సేవించేది తెలుసా? కన్విన్స్ వెళ్తాందే. అప్పుడు ఈ తీర్థానికి ఎంత వైభవం ఉండాలి. ఈ పదవుండు పాసరాన్నా మనం చూడకుంటే చెప్పేది నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏమవుతుంది? ఆళ్వార్ అనుగ్రహం దొరకదు. అది దొరికితేనే, ఆళ్వార్ అనుగ్రహం దొరికింది అనుకోండి, భగవంతుడు కాసుకొని ఉంటాడు. ఎలా స్వామి? ఓ నా భక్తుడికి ఇతర మధురకి జరిగింది. ఏం జరిగింది? ఇవి ఎట్లయినా నేను సేవ సాయించి కావాల. తిరుదందాగిలం దేవపిరానుడే కరియగోళ తిరువులు కాన్వర్ణాన్ని ఆ పొలింద నిండా పిరాణ ఆదిపురాణం ఏం చేశాడు? ఈయనకి ఎట్టనా మా సేవ సాగించాలా? ఎందుకంటే ఆళ్వార్ సంబంధం ఈయన వద్దంటాడు. నేను ఎవరు పిలిచాడు? నేను ఎందుకు నా దగ్గరికి వస్తా ఉంటావు? లేదు, నీ సంబంధం నాకు కావాలా? ఎందుకు కావాలా? నీకు ఆళ్వార్ సంబంధం ఉండదే. ఇప్పుడు చూడండి, మనం భగవంతుడి దగ్గర పోవాలనుకుంటాము. ఇప్పుడు ఏమైపోయిందంటే నమ్మాళ్వార్ సంబంధం మన దగ్గర ఉండిందంటే మన సంబంధం భగవంతుడు కావాలని కోరుకుంటాడు. అట్లనే ఎట్లయిపోయింది? ఉల్టా అయిపోయింది, మారిపోయింది. చూడండి, మనం భగవంతుడి దగ్గర పోవాలనుకుంటాము. ఇప్పుడు ఏమైపోయిందంటే ఓ ఇతని ఈ భాగవతుడి సంబంధం నాకు కావాలనే. ఎందుకు స్వామి? ఆళ్వార్ సంబంధం ఉన్నదే. అది ఎక్కడ తెలుస్తుంది? మధుర కవియాడు ఆ ప్రకారం జరిగింది కదా. అందువల్లదా ఈ ప్రకారం ఇప్పుడు అన్బనాయ్ మధుర కవి సొన్న సొల్. ఆయన చన్న సొల్ ఆ మాట ఉంటది. ఇది ఎట్లా ఉంటది? తిరువాయుమొഴി కూడా ఇలాగ లేదే. అట్లనే ప్రియవాచ్యంలో వ్యాఖ్యానంలో చెప్తాడు, తిరువాయుమొഴి కూడా ఈ ప్రకారం లేదే. తిరుమంగళ చేసిన పెరియ తిరుమొഴి కూడా ఈ ప్రకారం లేదే. ఎందుకు? ఉపనిషత్తు ఉంటది కదా, ఉపనిషత్తు కూడా ఈ ప్రకారం చెప్పలేదే. నేనా చెప్పాను ఇలాగ? నేనే చెప్పాను మధుర కవి సొన్నసులు. నేను ఇలా చెప్పాను అన్బనాయ్ సొన్నసులు. అంత ప్రేమతో చెప్పాను. ఎంత ప్రేమ! అంత ప్రేమ చేసినాను. అయితే నేను చేసేదండి, నేను చేయించానా? లేదు, నేను చేయించలే. అట్లయితే ఏమైందంటే నా ప్రేమ అట్లయితేనే ప్రేమ అనేది ఆళ్వార్ దగ్గర ఉన్న ప్రేమ అనేది వచ్చి సేవించింది. నేను సేవించను. అన్బనాయ్ మధుర కవి సొన్నసులు. ఆ అన్బెండ ప్రేమ, ఆ ప్రేమదా నన్ను ఈ ప్రకారం సేవించని చేసిందే కదా, నేను సేవించలేదు విషయం. మధుర కవి అన్బనాయ్ మధుర కవి సొన్నసులు. నేను సేవించలా. అప్పుడు ఎవరు సేవించారు? ఆ ప్రేమ వచ్చి సేవించింది అంటారు. అప్పుడు సొన్న సొల్ సరి ఇప్పుడు ఏమంటే సొన్న సొల్ సరి. ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు చెప్పేసావు మా మధుర. ఇప్పుడు ఏం చేయాలా? నంబువార్పది. ఈ శబ్దం చాలా ముఖ్యం. నంబువార్పది. నంబువారు అంటే ఇది నమ్మకం ఉండాల. ఎవరంతా నమ్ముకుంటారు. ఏం నమ్మరా? నమ్ముకోవాలి. 8 మంది నమ్ముతున్నారు. మధుర కవి భాషను 8 మంది నమ్ముకోవాలి. అటైతే నంబువారు అంటే నమ్మకం ఉండాలి. దీనికి 2 అర్థం, ఆశ్చర్యమైన అర్థం చెప్తాను బాగండి. ఒకటి, దీని మీద ప్రేమ ఉండాలి. కన్ను నుంచి వెళ్తామనే గ్రంథం మీద ప్రేమ ఉండాలి. అది అద్దా నంబువారు. దాని మీద ప్రేమ. ఏం స్వామి ప్రేమ ఉండాలి? ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలంటే దానికి ఒక్కొక్కసారి దాని మీద ప్రేమ పెట్టుకొని విశ్వాసంగా ఉండాలి. విశ్వాసం అంటే మొదట ప్రేమ ఉండాలి. ఓ కన్నీరు చిత్తాన్ని సేవించాలా, కన్నీరు చిత్తాన్ని సేవించాలా, చన్నీరు చిత్తాన్ని సేవించాలి. ఇంతటి
వేరే ఏ ప్రబంధము రెండోసారి సేవించే ప్రబంధమే లేదు. బాగా తెలుసుకోండి. రెండోసారి సేవించే ప్రబంధం ఎక్కడ ఉండదంటే లేనే లేదు. ఈ కన్నీటి సిద్ధాంతం రెండోసారి కూడా సేవించాలి. ఎందుకు రెండోసారి ఎక్కడ అర్థం కాదు స్వామి మీరు చెప్పేదంటే, ఇప్పుడు కన్నీటి సిద్ధాంతం అయిన తర్వాత నమ్మాళ్ళవారి తిరువాడిని సేవించాలంటేనే కన్నీరు సిద్ధాంతం సేవించకూడదు, తిరువాడిని సేవించకూడదు. బాగా తెలుసుకోండి. ఎప్పుడు తిరువాడిని మనం మొదలు పెట్టేమంటే కన్నీరు సిద్ధాంతం సేవించి ఆ 11 బాధలు సేవించే కావాలా. దాని తర్వాత తిరువాడిని అయింది. తిరువాడిని పూర్తి అయిపోయిన తర్వాత అయిపోయిన సమయం కన్నీరు తీర్థం అయిపోయింది, తిరువాడిని పూర్తి అయిపోయిన తర్వాత అక్కడే డైరెక్ట్ గా శాత్మర అయిపోయిన తర్వాత సర్వదేశకాల తీరుతుందని అంటే లేదు, మళ్ళా కన్నీరు తీర్థం సేవించాలి. అప్పుడు తిరువాడిని ప్రారంభం స్టార్ట్ చేయక ముందు కన్నీరు తీర్థం సేవించాలా, తిరువాడిని పూర్తి చేసిన తర్వాతను కన్నీరు తీర్థం సేవించాలి. ఇలాంటి గ్రంథం అనేది నారాయణ దేవుడికి వేరే దేనికి ఉండదంటే లేదు. ఎంత వైభవం చూడండి దీనికి, వేరే దేనికి లేదు. ఇది ఎలా అంటే ఓం అనే శబ్దం, ఓం సకనా భవతు సకనో భునక్తు ఓం జనం, మళ్ళీ ఓం శాంతి 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 హరి ఓం, మళ్ళీ ఓం చెప్తాం. ఓం స్టార్టింగ్ లో చెప్తాము శాస్త్రానికి, మళ్ళీ పూర్తి చెప్పి ఓం చెప్పి పూర్తి చేస్తాం. హరి ఓం హరి ఓం అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు ఓం చెప్తాము, పూర్తి చేయడం ఓం చెప్తాం. అదే ప్రకారం నమ్మాళ్ళవారి ప్రబంధం రావాలంటే స్టార్టింగ్ ఏంటంటే కనిచిస్తాం, మళ్ళీ నమ్మాళ్ళవారి ప్రబంధం పూర్తి ఏంటంటే మళ్ళీ పూర్తి ఏంటంటే కనిచిస్తాం. ఓంలా నమ్మాళ్ళవారి పాసడానికి ఓంలాగా, ఓంలాగా ఒకటి తిరుపతిలాగా అది వేరు. ఆ ప్రకారం అంత వైభవం దీనికి. అందువల్ల దీని మీద ఒక ప్రేమ ఉండాలి. ఎందువల్ల ప్రేమ ఉండాలంటే ఆళ్వార్ సంబంధం పూర్తిగా దీంట్లో ఉంటారు. ఆళ్వార్ సంబంధం పూర్తిగా ఉన్నాం, అది ఒకటి ప్రేమ పెట్టుకోవాలంది. రెండోది కొంచెమే అర్థం తెలుసుకోవాలి, అదిగా ముఖ్యం. పెరియవార్తలు దాంట్లో చాలా విషయం చెప్తాడు, కొంచెంగా దీని అర్థం తెలుసుకోవాలి. అర్థం అంటే అట్లీస్ట్ అవుట్లైన్ తెలుసుకోవాలి. కన్వీన్ తిరుగుతాను నా కట్టున్నప్పుడు మొదటి భాష అది, రెండో భాష అది, మూడో భాష ఏం చెప్తుంది అని చెప్పి కొంచెం అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకుంటే ఆ ప్రకారం ఆళ్వారు ఎట్లా అంటే నమ్మాళ్వారు ఏం చేసాడు, ఎట్లా చేసాడు అది అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఆళ్వార్ ప్రేమ పెన్నింట కాదల్ ప్రేమర్ కాదల్ కడియమెక్కదోరు కాదు, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆ ప్రేమ తెలుసుకోవాలి. అది కాకుండా ఈ ఆళ్వారు ఎలా కృష్ణుడి దగ్గర ఎలా ప్రేమగా ఉన్నాడు, కృష్ణ తత్వప్రదం చూసాము. కృష్ణ భక్తికి ఒక రూపం ఇస్తే నమ్మాడు అని చెప్పాను కదా. అప్పుడు ఎంత మాత్రం ఆయన కృష్ణ భక్తితో కృష్ణుడి దగ్గర ఎంత మాత్రం ఆయన పూర్తిగా ఉన్నాడు. అది కాకుండా తిరుక్కురుగూరు వైభవం తెలుసుకోవాలా, తిరుక్కురుగూరు గురించి తెలుసుకోవాలా, తిరుక్కురుగూరు వైభవం గురించి తెలుసుకోవాలా, ఆళ్వారు ప్రేమ కృష్ణుడి మీద ప్రేమ దాన్ని తెలుసుకోవాలా, మధురగవి ఆళ్వార్ మీద ఎంత వైభవం చెప్పారో దాన్ని తెలుసుకోవాలా. దాని తర్వాత ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆ కన్నుని చెల్తాము గ్రంథం మీద పూర్తిగా ప్రేమ పెట్టుకోవాలి. సేవించాలి. ఎప్పుడంతా మనకి అవకాశం దొరుకుతుందో కన్నుని చెల్తాము నాకున్నప్పుడు లేబడినప్పుడు ఏదో ఆయన నోట్లో ఆడిస్తా ఉన్నాడంటే ఏందో ఆడిస్తా ఉన్నాడు, ఏం లేదంటే కన్నుని చెల్తాను చెప్తాను. కన్నుని చెల్తాం அதில் சிறுவதாக கர்ப்பமான ஒரு வார்த்தை சொல்ல தொடங்கி துடிப்பது போல் விளங்குகின்ற திருப்பவளங்களும். స్వామి రామానుజుని వారికి కట్టేం సేవిస్తారు. ఎన్నోసారి చెప్పినానండి. సేవించేటప్పుడు ఆవిడ తిరుమంజన కాలంలో ఆయన నోరు ఎట్లా ఉంటుందంటే ఎట్లంటే ఆడిస్తా ఉంటాడంట. ఏంటంటే ద్వయం చెప్తా ఉంటాడు, ద్వయం అర్థానుసంధానేని సహ. అట్లా ఈ ప్రకారం కన్నీ చెప్తాను మీద మొదట ప్రేమ ఉండాలి పూర్తిగా. ఇది ఒకటి. అట్లా ఏంటి నమ్మువార్ నమ్మకం. అటుది రెండోది అటుదే నంబువార్పతి. ఈ ప్రబంధాన్ని ప్రేమతో చూడాలా, ప్రేమతో చూడాలి. ఇది మొదటి అర్థం. రెండో అర్థం అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే నమ్మకం. మొదట ప్రేమ ఉంటే ఒకటికి సాధు. ప్రేమ ఉండాలి స్వామి, అయితే నమ్మకం లేదంటే లాభం లేదు. ప్రేమ ఉండాలా, ఇది మొదలు చెప్పింది. ప్రేమ ఉంటేదా మనకి దాని దగ్గర పోవాలని బుద్ధి పుట్టద్ది. నమ్మకం ఉంటుందా దాన్ని తీసుకోవాలని ఒక బుద్ధి పుట్టద్ది. రెండు తెలుసుకోండి. ప్రేమ ఉంటుందా దాని దగ్గరికి పోవాలా అని చెప్పనుకుంటుంది. అప్పుడు ఎట్లా స్వామి ప్రేమ ఉంటుందంటే
ఆళ్వార్ సంబంధం ఉంటే భగవంతుడు నా దగ్గర వస్తాడు. మదనక విడాడు జరిగింది కదా, ప్రతి ఒక్కరికి జరిగింది. స్వామి నేను వచ్చి మదనక విడాడు ద్వారా కాదే, ఆ ప్రకారం నాకు జరగద్దంటే భగవంతుడు అట్ట చూడు, బాగా తెలుసుకోండి. భగవంతుడు అట్ట చూడు చేయలేదు. ఇప్పుడు మదనక విడాడు వల్ల కన్య సిద్ధాన్ని సేవించాడు. ఇప్పుడు మనం సేవిస్తాము. మనం సేవించినంత మదనక విడాడు వారికి దొరికిన అదే ఫలితం నాకు దొరకద్దా స్వామి? దొరకద్ది. అట్లయితే నేను ఎన్నోసార్లు సేవించడం అంటే నాకు దొరకలేదే. దీనికి సమాధానం చెప్పండి. నేను ఎన్నోసార్లు సేవించడానికి నాకు దొరకలేదా? నువ్వు సేవించలేదు నేను చెప్పాను. ఎన్నిసార్లు సేవించడం, చాలా కాలం రాస్తా ఉంటాను, సేవిస్తాను. అవును, నువ్వు పోయి సేవించండి సరే, అయితే నువ్వు సేవించలేదు. ఏం స్వామి మాట్లాడుతున్నారు కదా? నేను సేవించానండి. సేవించానంటే ఎట్లా సేవించేవు? ప్రేమతో సేవించావా? నమ్మకంతో సేవించదా? విశ్వాసంతో సేవించావా? సేవించాలంటారా? వాళ్ళు పిలిచారు, ఏం మర్యాద చేస్తారో లేదో తెలవదు, అక్కడ ఎట్లా ఉంటుందో సౌకర్యం ఉంటుందో తెలవదు, మనకు కూడా వచ్చిన వాళ్ళతో ఎలా సేవిస్తారో తెలవదు, వాళ్ళతో ఎలాంటి వాళ్ళు అది తెలవదు. ఇన్ని లోపల పోతా ఉంటుంది. ఎక్కడున్నది ప్రేమ, నమ్మకం, విశ్వాసం? ఈ ప్రకారం అదే గారు ఉన్నారా? అప్పుడు ఏమవుతుంది? దానికి సేవించలేదని అర్థం. ఆ విధానం చెప్తున్నాడు. ప్రేమ అదే ప్రకారం విశ్వాసం రెండు ఉండాలి. మొదట రెండు అర్థం చూడు. ఒక అర్థం ప్రేమ, దాని మీద అట్లనే కన్నీ సిద్ధాంటే అట్నే 4 రోజులు భోంచేనోడు ఎట్లా అన్నాన్ని చూస్తే అట్నే 2 చేతులు తెప్పి నోట్లో వేస్తుంటాడో ఆ ప్రకారం ప్రేమ ఉండాలి. కన్నీ సిద్ధాంటే విశ్వాసం, నమ్మకం అనేది ఎట్లా ఉండాలంటే దీని తప్ప వెళ్ళలేదు. వెళ్ళలేదంటే స్వామి కన్నీ సిద్ధాంతం ఉన్నది, ఇక్కడ సహస్రం ఉండదు, ఇక్కడ సుందరకాండ పారాయణంతో ఉండదు, ఆ పక్కన చూడబడి కన్నీ సిద్ధాంతం ఏంటి అంత మాత్రం నమ్మకం ఉండాలి. వాళ్ళు వద్దని చెప్పలేదు, బాగా తెలుసుకోవాలి మీరు. అది వద్దని చెప్పలేదు. అయితే ఇది ఆ నమ్మకం ఆ ప్రకారం ఉండాలి. ఆ ప్రకారం ఉంటే ఈ విశ్వాసం పూర్తిగా ఉంటే నంబువా అద్దా నిజం. నమ్మకం అనేది ప్రేమ ఒకటి, దాని తర్వాత నమ్మకం అనేది అదే విశ్వాసం. నంబువా అట్టయితే ఇద్దాం. అప్పుడు భగవంతుడి కన్నా ఆళ్వాడు నాకు మోక్షం ఇస్తాడు. ఆ నమ్మకం పూర్తిగా అవ్వాలి, తెలుసుకోవాలి. భగవంతుడు ఎందుకు స్వామి ఆయన దగ్గర పోయానంటే తప్పకుండా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడని తెలియదు. ఈయన దగ్గర వచ్చానంటే ఈ జన్మ లాస్ట్లో ఇచ్చేస్తాడు. అప్పుడు ఆయన ఇవ్వడా తెలవదు. ఇస్తాడని పూర్తిగా చెప్పం కాదు, ఇస్తాడంటే ఇవ్వడం కాదు. ఈ జన్మాలు ఇస్తాడా, ఇంకా తోస్తాడా తెలవదు. ఎందువల్ల తోస్తుడు అసలు తోయచ్చు. మన కర్మాన్ని చూసేటప్పుడు ఏం తోస్తాడు? మనం కొంచెంగా చేసి ఉంటాము కాదే, ఎంతలో చేసినాం కదా, తోస్తాడు. అప్పుడు అదే ప్రకారం నమ్మాడు వాడు అంటే నా కర్మాన్ని చూడడా? అది ఎలా స్వామి? అది ఎలా? ఆయనకి కర్ణుడు కదా, నా కర్మ ఆయనకి తర్వాత ఆయనకి చూడాల్సిన బండి లేదు. ఎందుకు స్వామి చూడాల్సి? ఈయన స్వతంత్రుడు కాదు, భగవంతుడు స్వతంత్రుడు. స్వతంత్రుడు అంటేనే ఆయన ఇష్టం, పరతంత్రుడు అంటేనే ఇంకోటికి ఆయన చెప్పినట్టు వింటాడు. స్వతంత్రుడు ఎప్పుడు చెప్పినట్టు వినడు. మనమే ఒకరు ఏదో చేయాలి, స్వామి ఆయన దగ్గర ఇచ్చేసామండి, తెలవలేదండి, ఆయన చేస్తాడో లేదో, ఆయన ఇష్టం అండి, ఆయన మనసు పెడితే చేస్తాడో లేకపోతే లేదు, చెప్తా ఉంటాం కదా. అదా స్వాతంత్ర్యం. ఏం లేకుండా ఈ మనిషి ఇప్పుడు 60 70 80 తెలవదు, ఆయనకే స్వతంత్రం ఉండాలంటే స్వాతంత్ర్యం ఉండాలంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడు నిరంకుశ స్వతంత్రం, ఏమి అడగనే కాదు. అంత మాత్రం నా దగ్గరైనా కొంచెం ఏదైనా కొంచెం మంచిదిగా ఉంటుందా? లేదే. నా దగ్గర అయినా మంచిదిగా ఏదైనా మంచి మాటలంతా చాలా ఉన్నాయంటే బాగానే ఉన్నది, అందువల్ల ఇవ్వచ్చు అంటే తప్పకుండా ఏమీ లేదు. అందరూ ఇక్కడ కింద తెచ్చు. అట్లయితే ఇవ్వడంటాడా? ఇస్తుడు. ఎప్పుడు ఇస్తుడు తెలియదు. అమలు చేసినాడు స్వామి, భరతుడికి ఇవ్వలేదు. 14 సంవత్సరాల తర్వాత కదా వస్తాను చెప్పాడు. వెంటనే వచ్చాడా? ఆడు పిలిచాడు కదా, నన్ను దాసుని అనుకో, నీ తమ్ముడుని అనుకో, నీ స్నేహితుడిని అనుకో, ఏదైనా అనుకో, రామాను వచ్చేసాడు. నువ్వు వచ్చి రాజ్య పరిపాలన చేయి, నాకు ఇది ఎంత కర్లేదని చెప్పే. లేదు వరదా, నేను ఇప్పుడు రాలేదు.
అప్పుడు ఎప్పుడైనా వస్తుంది 14 సంవత్సరాలు వెయిట్ చేయి, 14 గడిలో నేను దాన్ని దాటేసి నేను వచ్చేస్తాను. అప్పుడు ఆయన ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వలేదంటే స్వతంత్రుడు, ఏదైనా చేయొచ్చు. ఆ ప్రకారం అమ్మాడు చేస్తారంటే చేయలేవు, మోక్షం. అందువల్ల ఆద్యస్థన కులపతి మన పాసన రోజు చేయిస్తాం కదా. మాతా పిత యువతయగా స్తనయా విభూతికి సర్వం యథేవ నియమేన మతన్మయానాం ఆద్యస్థన కులపతి. నా కులానికి స్వామి ఎవరంటే ఆయన. న్యాయంగా చూస్తే ఏం చెప్పాలా, మన కులానికి స్వామి ఎవరు? స్వామి తిరువేంకటపడయా, ఏడుకొండలవాడు. అదా చెప్పిండాల చెప్పలా. సరే స్వామికి ఇట్లా చెప్తే కోపం చేసుకోడా? పెరుమాళ్ళు కోపం చేయలేదు. అన్ని చెప్పకుండా ఆళ్వారు చెప్తాను, ఆళ్వారికి నేను జ్ఞానం ఇచ్చాను అంటే ఆయనకి ఇచ్చాడు. ఆయనకి అంత ఆనందం. నన్ను ఎందుకు చెప్తావు, నాకు అక్కర్లేదు. అంటే ఆ వైభవాన్ని ఇచ్చిందే ఆయనే కదా. నాకన్నా వైభవం ఎక్కువ చెప్పాలని చెప్పి అభిప్రాయపడింది ఎవరు? పెరుమాళ్ళు దాని, భగవంతుడు దాని. అందువల్లదా నంబువార్ పది, నంబువార్ మధురవి సొన్న సొల్ నంబువార్. ఆ నమ్మకం, ఏ నమ్మకం? మోక్షం తప్పకుండా దొరుకుతుంది. అంటే భగవంతుణ్ణి ఆయన తిరుగుని పెట్టుకొని మోక్షం తప్పకుండా ఇస్తాడని చెప్పి నమ్మకం పూర్తిగా రాదు. అదే ఆచారుడు ఆళ్వార్ దగ్గర వచ్చేసామనుకోండి, ఏం లేదు, ఆయన ఇచ్చేది ఎట్లయినా చేస్తుంది. నిజానికి ఈ ప్రబంధం మోక్షానికి ఇస్తుందా అంటే ఇస్తుంది. ఈ ప్రబంధం సేవిస్తే మోక్షం ఇస్తుందా? నమ్మాడు వారి ప్రత్యక్షం అయ్యాడు నారదునికి, అయ్యాడు కదా. అది ఎలా అయ్యాడు? ఆయన వేరేదైనా చేశాడు, ఏం చేయలేదు. ఈ ప్రబంధాన్ని ఎంత చెప్పాడు? 12,000 సార్లు చెప్పాడు. యోగ ప్రభావం ఉండుకొని 12,000 సార్లు చెప్పాడు. ఇప్పుడు అక్కడక్కడ చేయిస్తాడు. అందరూ గోష్ఠిగా 2,000 మంది 3,000 మంది కూర్చొని ప్రబంధాన్ని 12,000 సార్లు వెళ్తే నమ్మాడు ప్రత్యక్షం అవుతాడు అంటారు. ఎందుకు చెప్తానంటే అప్పుడు ఆడి మోక్షాన్ని ఇస్తుంది. అప్పుడు అటైతే ఏమి, ఎవరంతా ఈ ప్రబంధాన్ని చెప్తారు అదే నంబువా, నమ్మకం పూర్తిగా నంబర్. అలాంటి అనుష్ఠానం ఎవరు తీసుకొస్తారో అనుష్ఠానం తీసుకురావాలా. ఈ ప్రబంధం మీద ప్రేమ ఉండాలా. ఆ ప్రేమ ఉండేటుడు నంబువార్ పతి. పతి అంటే వాళ్ళు, పది అంటే తావు, స్థలానికి పతి అని పేరు. వాళ్ళు ఉండే తావు ఏం తావు తెలుసా? ఆళ్వారు నమ్మాళ్వారు పాత్ర చెప్తారు. ఉరైక్కవల్లార్కి వైకుంఠమాగం తమ్మూరెళ్ళాం ఒక పాసనం. ఉరైక్కవల్లార్కి మాసులు క్రోధి అని ఒక పదిగం, 5 పత్తులు, ఆశ్చర్యమైన పదిగం. దాంట్లో ఉరైక్కవల్లార్కి వైకుంఠమాగం తమ్మూరెళ్ళాం ఈ 10 పాసనాలు ఎవరు చెప్తారో వాళ్ళు, ఈ 10 ఎవరు చెవిస్తారో వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళు వాసస్థలమే శ్రీవైకుంఠం అంటారు. ఉరైక్కవల్లార్కి వైకుంఠమాగం తమ్మూరల్లో అని చెప్పి నమ్మాడు అనుకుంటారు. అంటే ఏమర్థం? ఈ 10 పాసనాలు ఎవరు చెప్తారో వాళ్ళు ఎక్కడ ఉంటారో అదే శ్రీవైకుంఠం అయిపోద్ది అని చెప్పాడు. ఇప్పుడు అదే ప్రకారం ఈయన చెప్తున్నాడు. ఎవరు? మధురకవి ఆళ్వారు. నంబువార్ పతి వైకుంఠం కాన్వినే. నంబువార్ పతి వైకుంఠం కాన్వినే. ఈ శబ్దం చాలా ముఖ్యమైన శబ్దం ఈ పాసనంలో. அன்பன் தன்னை அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தென்குருகூர் நகர் நம்பிக்கு అన్బనాయి మధురకవి సొన్న సొల్ నంబువార్ పది వైకుంఠం కాన్మినే అని చెప్పాడు. అంటే తప్పకుండా వాళ్ళకి వైకుంఠం దొరకదు తెలిసాడు. తప్పకుండా వాళ్ళకి నేను చెప్పిన మాట బాగా వినండి. నేను చెప్పిన మాట కాదు, మధురకవి చెప్పిన మాట. మధురకవి చెప్పినట్టుగా నేను చెప్తున్నాను. నేను చెప్పిన మాట ఎవరు వింటారో, ఆ మీద ఎవరికి నమ్మకం ఉంటుందో, దాని మీద ఎవరు ప్రేమ చూపిస్తారో, దాని మీద ఎవరు విశ్వాసం పెట్టుకుంటారో వాళ్ళకి తప్పకుండా శ్రీవైకుంఠం దొరకదు. నంబువార్ పది వైకుంఠం కాన్మిని, ప్రత్యక్షంగా సేవించవచ్చు అన్నాడు. కాన్మిని అంటే ఇదిగో చూడొచ్చు, ఇదిగో చూడొచ్చు అని చెప్పేసాడు. మనం ఇప్పుడు ఏం చేసాడు తెలుసా? ఏం ఛాన్స్ దొరకద్ది, ఏదైనా తప్పు చేస్తాడో ఏమో అని చెప్పి మనం ఇప్పుడు ఆయన్ని పట్టుకున్నాం. ఎవరు? మధురకవి ఆళ్వారు. మధురకవి నేనేం చెప్పాను తెలుసా? మొదటి నుంచి మనం ఏం చెప్పారంటే మధురకవి దగ్గర ఊరికే ఆళ్వారు చెప్తా ఉండబాక
ఎట్టయినా భగవంతుడే కదా మోక్షం ఇవ్వాలా. అక్కడ పోయిన తర్వాత శ్రీవైకుంఠ పోయిన తర్వాత భగవంతుడే కదా ఉంటాడు. అక్కడ ఎవరే ఉంటారు? శ్రీమన్నారాయణ కదా ఉంటాడు, పర్వతనాథుడే కదా ఉంటాడు. అందువల్ల మీరు ఏమంటే ఆళ్వారు సేవించబాగా నువ్వు నమ్మాళ్వారంతా సేవించేదినా శ్రీమన్నారాయణ సేవించి మనం మొదటి పాస్ నుంచి చెప్తా ఉన్నాము. కాదు 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 నమ్మాళ్వారు ప్రతి ఒక్క పాసలో ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఈ 10 పాత్రలు ఎవరు చెప్తారో వాళ్ళు శ్రీవైకుంఠానికి పోతారని చెప్పిన తర్వాత మనం పట్టుకున్నాం. చూసేవా మదన కవి గారు చూసావా? ఇప్పుడు నా దారికి వచ్చాడు. నేను ఇంతవరకు ఏం చెప్తాను మీ దగ్గర? భగవంతుడు శ్రీమన్నారాయణ తిరువడి పట్టుకో, నమ్మాడు తిరువడి అక్కర్లేదా, ఆయన తిరువడి పట్టుకో అని చెప్పేము కదా. ఇప్పుడు నువ్వే ఏం చేసేది చూడు, శ్రీవైకుంఠానికి పోతా అంటారు. నువ్వేం చెప్పినావు తెలుసా? ఈ వాసనాన్ని ఎవరు నమ్మకంతో, ప్రేమతో, విశ్వాసంతో ఎవరు చెప్తారో చెప్పిన వాళ్ళకి ఆళ్వార్ తిరునగిరిపై ఆళ్వార్ తిరువడి పట్టుకుంటా అని చెప్పుంటాను. నువ్వు అటు చెప్పలేదే. నీకు ఇలా గుర్తు వచ్చిందా? అయితే అదే మొదలుగా ఏం చెప్తున్నారు? లేదు, ఇది ఎవరి విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతో ఎవరు చెప్తున్నారో వాళ్ళు శ్రీవైకుంఠం పోతారన్నారు. మొదలుగా పట్టుకున్న స్వామి ఇదేదా ముందు నుంచి నేను చెప్తున్నాను, నువ్వు ఇప్పుడు నేను చెప్తున్నావు. నువ్వు ఏం చెప్పిండాలా? శ్రీవైకుంఠాన్ని చెప్పిండకూడదు. అక్కడ ఎవరున్నారు? శ్రీమన్నారాయణ కదా ఉన్నాడు. అప్పుడు నువ్వు ఏం చెప్పిండాలా? ఆళ్వార్ తిరునగిరి పోతావు కదా చెప్పిండాలా. నంబువార్పది ఆళ్వార్ తిరునగిరి కాన్మినే మనం మార్చుకోవాలి. అప్పుడు అక్కడ సేవించింది అటంతా సేవించకూడదు. శ్రీవైకుంఠం ఆయన ఏం శబ్దం పెట్టాడో అర్థం పెట్టాల. నంబువార్పది వైకుంఠం కాన్మినే అని చెప్పి అప్పుడు నేను తిరుక్కురువు నగర్ ఆళ్వార్ తిరునగిరి వాసం అది దొరకద్ది అని చెప్పాలి కదా. ఎందువల్ల వైకుంఠం చెప్పేవు. ఈ ప్రకారం చూసారా, మీరు కూడా మారిపోయారు. ఎందుకంటే ఎంతగా ఆళ్వార్ అని చెప్తే కూడా కళ ఏం చేస్తారు? భగవంతుని దగ్గర రావాలా, అదే కదా నువ్వు కూడా వచ్చేసావు అని చెప్పి మేము చెప్పాము. ఈ మాట వినిన తర్వాత మొదలుగా నవ్వేశాడు. ఏంటి ఈ మాట సీరియస్ గా చెప్తాను, నవ్వుతున్నారు స్వామి. ఏం స్వామి మీరు నవ్వుతున్నారంటే, ఇంకా నవ్వకుండా ఏం చేసేది? నువ్వు చెప్పిన వాడు నువ్వు ఏమనుకుంటావు అంటే శ్రీవైకుంఠం కామినే అని శబ్దం చెప్పింది తప్పు, ఆళ్వార్ తిరునగిరి తిరుక్కురుగూరు కామినే అని చెప్పాలనుకుంటున్నావు, అయిదా తప్పు. శ్రీవైకుంఠదా కరెక్ట్. శ్రీవైకుంఠ శ్రీమన్నారాయణే కదా స్వామి. ఆళ్వార్ తిరునంటే ఆళ్వార్ ఉంటారు కదా. కాదు, నువ్వు అనుకుంది తప్పు. ఏమనుకుందంటే నువ్వు అనుకున్నట్టు కాదు. ఎందుకోసం నేను శ్రీవైకుంఠం చెప్పేది తెలుసా? ఆళ్వార్ తిరునగిరి వస్తే ఆళ్వార్ ఉంటారు. అదే పొలింద నింద పిరాన్ ఆది పిరాన్ ఆయన ఉంటారు. అటైతే మనం ఒక తావుకు పోతాం అనుకోండి, అక్కడ 2 రాజులు ఉన్నారనుకోండి, ఎవరు మాట మనం వినాలా? ఈ రాజు ఒక మాట చెప్తాడు, ఆ రాజు ఒక మాట చెప్తాడు. ఆళ్వార్ తిరునగిరి 2 రాజులు అంటారు. అదే 2 రాజులు. ఒకటి ఆదినాథర్ పొలింద నిండ పిరాన్ ఆయన ఒక రాజు. ఇంకో రాజు ఎవరు? స్వామి షడగోప నమ్మాళ్వార్ ఆయన ఒక రాజు. ఇది ఎలా స్వామి? భగవంతుడే కదా రాజు కాదు. అక్కడ దేవస్థానానికి ఏ పేరు తెలుసా? దేవస్థానం ఏం పేరు తెలుసా? ఆదినాథర్ ఆళ్వార్ దేవస్థానం పేరు. మీరు పోయి చూడాలి. అయితే అది ద్రావిడ భాషలో రాసి ఉంటుంది. అక్కడ ద్రావిడ భాషలో ఏం పేరు అడిగితే వాళ్ళు చెప్తారు. ఆదినాథర్ ఆళ్వార్ దేవస్థానం ఉంటారు. ఒకటి ఆదినాథర్ దేవస్థానం రాసి ఉండాలా, లేదు ఆళ్వార్ నమ్మాళ్వార్ దేవస్థానం వేసి ఉండాలి. 2 పేరు ఉండదు. అంటే 2 ఉన్నారు. అప్పుడు 2 రాజులు. ఎవరి మాట వినాలా? అటు ప్రజలు ఏమైపోతారు? స్వామి ఈ పక్క ఏం చెప్పారు, ఆ పక్క ఆయన చెప్పారు, మధ్యరానికి 2 పక్క కొడతా ఉంటారు. ఆ ప్రకారం వెళ్ళిపోతుంది. అందువలన అప్పుడు మొదలుగా ఏం చెప్తారు, నాకు అది నచ్చలేదు. అటైతే శ్రీవైకుంఠం ఆయన ఒకటే కదా స్వామి. మీరు ఆళ్వార్ తిన్నారంటే 2 అని చెప్పారు. శ్రీవైకుంఠం శ్రీమన్నారాయణ ఒకటే కదా. కాదు, అక్కడ నమ్మాళ్వారు ఒకటే, శ్రీమన్నారాయణ లేదు. ఏం స్వామి కొత్తగా మీరు చెప్తున్నారు?
శ్రీవైకుంఠుడు పరమపదనాథుడే కదా ఉన్నాడు, అని ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, నమ్మాళ్ళవారి దగ్గర అన్ని పూర్తిగా ఆయన సమర్పించేసి, నేను పక్కకు ఉంటాను, నువ్వు చూసుకో, నువ్వే ఈ శ్రీవైకుంఠ రాజ్య పరిపాలన ఎలా వచ్చింది, నువ్వే రాజు, నేను లేదు. ఎందువల్ల స్వామి ఆ మాట చెప్పంటే, ఆయన తిరుబడి సంబంధం ఉండేటోడు కదా మోక్షం. అందువల్ల చూసే మొదలనే అందువల్ల శటారి, ఆయన తిరువడి సంబంధం ఎవరికి ఉంటుందో వారికి ఇదన మోక్షం. నా తిరువడి సంబంధం ఎవరికి దొరుకుతుంది, ఎవరు అంత రావటం లేదు ఉత్తరం కాదు, నా పక్కగా వస్తున్నారంటే రాలేదు. నీరంటే పట్టుకుంటారు, ఎవరైనా పట్టుకుంటారే నీ ఉంటే. మధురగా ఎట్లా చేసాడు, నన్ను కూడా వద్దని చెప్పేశాడు కదా. అప్పుడు ఏం చేయాలా, నీ సంబంధం ఉండాలా. నీ సంబంధం రాకుండా నువ్వే ఇక్కడ ఉండు స్వామి, అప్పుడు నువ్వే ఇక్కడ నీ వెనకాల ఉంటావు. పెరుమాళ్ళు నీ ఎక్కడ ఉంటే నమ్మాడు వారి ముందు నిలబడతాడంట, నమ్మాడు వారి వెనకాల పెరుమాళ్ళు నిలబెట్టాడు. అక్కడ ఒక్క రాజ్యమే. ఏ రాజ్యం? నమ్మాళ్ళవారి రాజ్యం శ్రీవైకుంఠంలో. ఇక్కడే ఆళ్వారి తిరుమలలో ఇద్దరు రాజ్యం, ఆదినాథ రాజ్యం. అదే ప్రకారం ఇంకోటి ఏంటి, నమ్మాళ్ళవారు ఇద్దరు ఉంటారు కదా. ఈ ఇద్దరు ఉంటే ఎలా సమయించుకునేది? మా ఆచారుడు నా నమ్మాళ్ళవారు ఒక్కడే ఉండాలి, వేరెవరు ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలా? అందువల్లదా నువ్వే రాదు అని చెప్పి ఎక్కడికి పోయాను, నేరుగా తిరుక్కురుగురు పోతే మధ్యన ఆయన వస్తాడు. ఎవరు? పొంది రెండవరా ఆదిత్యరాంతి వస్తాడు. నాకు అది నచ్చలేదు, చెప్పేది మొదలైన నాకు అది నచ్చలేదు. అప్పుడు ఏం చేయాలా? అక్కడ ఉందండి సేవకుండా పోతాను. ఆడపోతే ఏమి, నేను రాడా, ఈయన వెనకాల కదా ఉంటాడు. ముందు ఎవరు నిలబడినది? ముందు నిలబడేది నమ్మాడవారు కదా, అందువల్ల ఆయన ఒకడే కదా. అది కాదు ఆయనకి రాజ్య పరిపాలన పూర్తిగా ఇచ్చేసి కదా. అందువల్ల నేను శ్రీవైకుంఠం చెప్పే. అందువల్ల నంబువార్పది వైకుంఠం కాన్మినే, కాన్మినే ప్రత్యక్షంగా చూడండి అని అర్థం. నంబువార్పది వైకుంఠం కాన్మినే, ప్రత్యక్షంగా చూడండి అంటారు. అది ఎలా స్వామి? కాన్మినే నంబువార్పది వైకుంఠం కాన్మినే, ఇది మొదట అర్థం ఏం చెప్పాను? శ్రీవైకుంఠం ఎందుకోసం పోయి చెప్తున్నావు, చెప్పకూడదు కదా. ఆళ్వార్తను చెప్పాలంటే కాదు, ఆళ్వార్తంటే ఇద్దరు రాజులు ఉంటారు, ఇది మీరు గుర్తు పెట్టుకోవాలా. అయితే ఒక్క రాజు ఎక్కడ? శ్రీవైకుంఠంలో. అందువల్ల చెప్పాను, మొదటి అర్థం చెప్పాను. అయితే రెండో అర్థం, నంబువార్పతి వైకుంఠం కాన్మినే పది. అట్లయితే నంబుని దీని మీద నమ్మకం, ప్రేమ, దీని మీద ఒక విశ్వాసం పూర్తిగా ఉంది. చూడకుండా చదవాలా, చూడకుండా చేయించాలా. ఆ చూడకుండా ఎట్లా అర్థం తెలుసుకోవాలా, ఆళ్వారు వైభవం తెలుసుకోవాలా, తిరుకురుగురు వైభవం తెలుసుకోవాలా. దాని తర్వాత అక్కడ ఆళ్వారికి మధురకవి ఆళ్వారి సంబంధం ఎట్లా ఉంది అది తెలుసుకోవాలా. దాని తర్వాత ఆయన చరిత్రలన్నీ తెలుసుకోవాలా. ఈ కన్నీళ్ళు తిరుగుతామే ప్రేమ ఉండాలా, అది విశ్వాసం ఉండాలా, నమ్మకం ఉండాలా. ఈ ప్రకారం ఎవరు ఉంటారో వాళ్ళు నమ్ముకుంటారు కదా. వాళ్ళు నమ్ముకొని ఎక్కడ ఉంటారు? వాళ్ళు నమ్ముకొని, ఇప్పుడు ఒక విషయం చెప్తాను. వాళ్ళు నమ్ముకున్నారు స్వామి, ఎక్కడున్నారు స్వామి? నేను నెల్లూరులో ఉన్నానండి. ఇంకో స్వామి ఆయన వచ్చి ఇక్కడ అహ్మగడ్డలో ఉన్నాడండి. ఇంకో స్వామి ఆయన వేరే దారిలో ఉన్నాడండి. సరే స్వామి, అప్పుడు ఏం చెప్తున్నారు? అదే వైకుంఠం. నంబువార్ పతి అటైతే ఈ దీని మీద పూర్తి మొదట చెప్పింది నంబువార్ పతి వైకుంఠం, శ్రీవైకుంఠం ఒక అర్థం చెప్పాడు. ఇప్పుడు శ్రీవైకుంఠమే. శ్రీవైకుంఠం అంటే శ్రీవైకుంఠం అనే దేశానికి పోయేది కాదు. ఈ భాషరాలు ఎవరు చెప్పుకొని, ఎవరు ప్రేమతో ఉండుకొని, ఎవరు దాన్ని నమ్మకంగా విశ్వాసంతో ఎవరు ఉంటారో వాళ్ళు ఎక్కడ ఉంటారో అది ఆ తావు శ్రీవైకుంఠం. ఎంత వైభవమా దీనికి! ఈ 11 భాషరానికి అంత వైభవం. ఎందువల్ల? ఆళ్వార్ సంబంధం వల్ల. మొదట చెప్పింది అక్కడ పోవాలి స్వామి శ్రీవైకుంఠం అని చెప్పేసాడు. అదంతా ఉంది స్వామి, అందరూ పోవాలి కదా. అప్పుడంటే శరీరం వదిలితే కదా పోయేదానికి. అదంతా కదా, ఎక్కడ ఉండాలో అదే వైకుంఠం, ఎక్కడ ఉంటానో అదే వైకుంఠం. అక్కడ పోవచ్చు అంతా. నంబువార్ పతి వైకుంఠం కాన్మినే చూడండి అన్నాడు. కాన్మినే చూడండి. శ్రీవైకుంఠం పోయేది మనం చూడడం వద్దా స్వామి? శ్రీవైకుంఠం తెలుస్తుందండి, ఆయన పోయినట్టుండి. నా పక్కింటి ఆయన చాలా ఆచార పురుషుడు, చాలా బాగున్నా ఎవరన్నా చెప్తారా? నేను పోయి వచ్చిన వాడేనా బాగున్నాదండి,
అంత బాగా పెరుమాళ్ బాగా గమనించాడు, బాగా చేశాడు, ప్రసాదం ఏమి అంత బాగానే ఉండదండి, రండి పోదాం అని చెప్పి ఎవరో చెప్తారా? ఎవరు లేదు. పోయిన వాళ్ళు తిరిగి రావటం లేదు. కానీ పోయిన వాళ్ళు మన వల్ల చూడడం అవుతుందంటే చూడడం కాదు. అయితే ఇక చూడడం అవుతుంది చెప్తాడు. చూడడం అవుతుందంటే అక్కడ వైకుంఠం అక్కడ కాదు, ఈ పాసురాలు ఎవరు చెప్పుకొని ప్రేమతో ఉండుకొని దాని మీద ఒక అభిమానం పెట్టుకొని నమ్మకం పెట్టుకొని విశ్వాసం పెట్టుకొని ఆళ్వారు తిరుమడి గత వీర గతి లేదు అని చెప్పి ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ ఉండాలో ఆ తావు వైకుంఠం, ఇంకో తావు కాదు వైకుంఠం. అట్లయితే మనం ఏం చేయాలంటే అట్లాంటి కన్నం తీర్థాంబ మీద విశ్వాసం పెట్టుకుని ఒక భాగవతం ఉంటారు కదా, వాళ్ళు తిరుమడి పట్టుకుంటే అదే మనకి వైకుంఠం. ఇది ఇంకా ఇంకా ఇదిగా పోతుంది. అవును, మనం జీవించుకొని మనం ఉండేతా వైకుంఠం అనేది ఒక రకం. ఇంకోటి ఆ ప్రకారం సేవించుకునే ఒక భాగవతం ఉంటారు కదా, ఆ భాగవతం ఉండేతా వైకుంఠం. నేను ఆ తావికి పోతాను, ఆ భాగవతిని తిరుపతి పట్టుకుంటాను. కరెక్టా స్వామి అంటే ఇంకా నమ్మాలి వారికి ఆనందం, ఇంకా ఆనందం. అడియార్ 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 తమ్మడియార్ అడియార్ తమక్కడియార్ అడియార్ 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 అడియోంగరే అని ఆళ్వారు చెప్తారు కదా. అందువల్ల అప్పుడే దీంట్లో తనిగా సీవేయకుండా ఎత్తుక్కొని పోవాల్సిన పని లేదు, పోవాల్సిన పని కానే లేదు, అక్కడ పోవాల్సిన పని లేదు. ఏ స్వామి ఇక్కడ ఉంటేనే సార్, ఇక్కడ ఉంటే అదే వైకుంఠం అయిపోతుంది. అలాగా ఉండదా స్వామి? అలా చెప్పచ్చు అంటే వరాహ పురాణంలో వరాహన ఆయన చెప్తున్నారు. వరాహుడు ఆయన ఏం చెప్తున్నారంటే చక్రాంకితగా భుజాగా కేశిత్, చక్రాంకితగా భుజాగా కేశిత్, ఎవరంతా శంకుచక్ర లాంఛనం చేసుకొని అటుతే భుజాలు చేసుకుంటారు కదా, తీరు పొలిగిండ చెంచుడరాడి తిగదిరు చక్కరత్తిని పోయిరు పొలియాడి ఒత్తుని నిన్ను గుడిగుడి చేయకుందని చెప్పి ఈ శంకు చక్ర లాంఛనం ఎవరంతా చేసుకుంటారో వాళ్ళు అలాంటి చేసుకుని వాళ్ళు భుజం చేసుకుంటారు కదా, ఎత్ర తత్ర వసంతి వై, వాళ్ళు ఎక్కడ ఉంటారో తథా యోజనాని తథా త్రిడి, వాళ్ళ చుట్టూ 3 యోజనాల దూరం, వాళ్ళ చుట్టూ 3 యోజనాల దూరం. అది ఏమి? అది నా క్షేత్రం అనుకుంటాడు వరాహనాయన, అది నా క్షేత్రం. వాళ్ళ చుట్టూ ఎవడు అప్పుడే తాపగా కుంటగా తథా నామగా మంత్రో యాగస్య పంచమగా అని చెప్పి ఈ పంచసంస్కారం చేసుకుంటాం కదా, ఆ ప్రకారం ఎవరు చేసుకున్నారో వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళు ఉండే తాగు 3 యోజనాల దూరం. ఇక్కడ ఉన్నారు అనుకోండి, ఇక్కడ నుంచి 3 యోజనాలు అంటే ఇక్కడ 80 కిలోమీటర్లు, ఆ 3 యోజనాల దూరం నేనుండే తావు అనుకోండి అంటారు. కాబట్టి మీ తావే లేదంటే వరాహనాయన చెప్తున్నారు, వరాహ పెరుమాళ్ళు ఆ వ్యక్తిని శంకు చక్ర ఆజ్ఞం చేసుకుని భగవంతుడు దాసుడుగా అయిపోయినకే ఆయన ఉండే తావు ఏమి? భగవంతుడు ఉండే తావు అదే శ్రీవైకుంఠం. దీనికి ప్రమాణం ఉంటుంది. వరాహ శ్లోకంలో దీనికి వరాహ పురాణంలో చెప్తున్నాడు వరాహనాయన ప్రమాణం. అప్పుడే మనం శ్రీవైకుంఠాన్ని ఎత్తుకొని పోవాల్సిన పని లేదు, మనం ఎక్కడుంటామో అదే శ్రీవైకుంఠం. అది ఎలా స్వామి అవుతుంది? దీన్ని శ్రీవచన భూషణం ఒక గ్రంథం, ఆ గ్రంథంలో చాండ్లిని ఒక అమ్మాయి, పరమ భక్తివేత్త మాత్రం కాదు, చాలా యోగి ఆ అమ్మ, భగవంతుడు తప్ప కలిగేం తాగదు. ఆమె విషయం ఇంకా పిల్లలుగా చదువు ఆయన చరిత్ర అని చెప్తాడు. ఏంటంటే విశ్వామిత్రుడికి శిష్యుడుగా ఒక స్వామి పోయాడు, అంతా నేర్చుకున్నాడు విశ్వామిత్రుడు. ఆయన ఆచారుడు కదా, అన్ని నేర్చుకున్నాడు, 64 కళలు నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత పూర్తి అయిపోయింది, పాఠాలన్నీ పూర్తి అయిపోయింది. ఇప్పుడు గురుదక్షిణ ఇవ్వాలి కదా, గురుదక్షిణ ఇవ్వాలని చెప్పి అప్పుడు ఆయన ఈ శిష్యుడు అడుగుతున్నాడు, గురుదక్షిణ ఇవ్వాలి స్వామి, గురుదక్షిణ ఇవ్వాలి, ఏమి ఇచ్చేది అంటాడు. విశ్వామిత్రుని చూసి అదంతా ఏం అక్కర్లేదు, నా దగ్గర నేర్చుకున్నావు కదా, బాగా నేర్చుకున్నావు, నాకు చాలా నచ్చింది, నువ్వే ఆనందంగా ఉండు, నేను చెప్పినట్టు ఆ ప్రకారం ఉండు, అదే ప్రకారం ధర్మశాస్త్రంలో చెప్పినట్టు చెయ్యి, ఏది తక్కువ చేయి, బాగా ఈ ఉపదేశం చేస్తాను పో అని చెప్పేసి. అదంతా ఎలా స్వామి? గురుదక్షిణ ఇవ్వలేదంటే అదంతా ఫలించదని ఎంత చెప్తారు, అప్పుడప్పుడు చెప్తారు. డాక్టర్ దగ్గర డాక్టర్ మనకు తెలిసిన అనుకోండి, ఆయన ఫీజు ఇవ్వలేదంటే ఆయన ఇచ్చిన మందు బంద్ చేయదంట. అట్లంతా ఏం లేదు, చెప్పుకుంటారు కొంతమంది. అదేంటంటే డబ్బులు ఇచ్చి తీస్తేనే మందు బంద్ చేస్తుందంట. మందు ఎట్లనే బంద్ చేస్తుంది, విషం డబ్బులు ఇచ్చి తీస్తే విషం
ఒకటి అది దానికి డబ్బులు వెళ్ళి సంపద అంతా చేస్తుంది. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం ఈ శిష్యుడు ఏం చేశాడంటే ఆయన దగ్గర ఆయన నిర్బంధం చేశాడు. అదంతా కాదు విశ్వామిత్రుడిని ఇచ్చి తీసుకోవాలి, ఏం కావాలంటే అడుగు, ఏదైనా ఇస్తాను, ఏం కావాలి అడుగు అంటే కోపం వచ్చేసింది. ఎవరికి? విశ్వామిత్రుడు. కోపం వచ్చిన తర్వాత ఆయన ఏదో ఆయన వల్ల తావకుండా ఒక విషయాన్ని అడిగాడు. 800 గుర్రాలు నాకు కావాలన్నాడు. 800 గుర్రాలు, ఆ కాలం గుర్రాలు అంటే చాలా ఉంటుంది, అందువల్ల అది 800 గుర్రాలు ఇచ్చేది పెద్ద కష్టం కాదు. అయితే ఆ గుర్రాలు ఎట్లా ఉండాలంటే దాంట్లో శరీరం ఒక వర్ణ కలాపం ఉండాల, ఒక రంగు ఉండాలా, దాని చెవు ఒక రంగు ఉండాలా. బాగా తెలుసుకోండి. 800 గుర్రాలు కావాలా, ఆ గుర్రంలో గుర్రం శరీరం ఉంటుంది కదా, ఆ శరీరానికి ఒక రంగు ఉండాలా, దాని చెవు ఒక రంగు ఉండాలా. ఈ ప్రకారం 800 గుర్రాలు తీసుకురా అన్నాడు. ఎక్కడ పోయేది? 2 కూడా దొరకదు. ఎక్కడ పోయేది? అయితే నోటు ఇచ్చేసాడుగా, నోరు మూసుకొని గమ్ముగా వచ్చి ఉండొచ్చు. ఆయన వద్దని చెప్పిన తర్వాత, విశ్వామిత్రుడు వద్దని చెప్పిన తర్వాత గమ్ముగా వచ్చేసి ఉండొచ్చు. రాలేదు. రాకుండా కొంతమంది చెప్తాను, స్వామి ఎందువల్ల నా నోరులన్నీ ఇరుక్కున్నానండి. కొంతమంది చెప్తాను, నోటు పెట్టుకొని గమ్ముగా ఉండొచ్చు, నా నోరులనే కప్పాలి కదా చేస్తుంది, కప్ప అరసంది, పాము తెలిసిపోతే ఓ ఇక్కడ ఉండదని చెప్పి. అదే ప్రకారం నా నోరు ఎవరిలో పోయి నా నోటి వల్లనే పోయాను అంటారు కదా, అదే ప్రకారం ఈయన నోటు మాట ఇచ్చేసాడు. ఇక్కడ చెప్పాడు, ఇప్పుడు కావాల్సిందే. ఇప్పుడు చెప్తే ఇంకో కోపం వస్తుంది, కాదు నా వల్ల దాని కదండి. అందువల్ల ఏం చేశాడు, అతనికి స్నేహితుడు గరుత్మంతుడు స్నేహితుడు, ఆ స్నేహితుడు కూర్చొని ఎతుకుతున్నాడు. ఎక్కడ దొరకద్ది? ఎతుకుతున్నాడు. చుట్టూ ఈ భూలోకం పూర్తిగా కొండలు ఇయ్యని, అడవి ఇయ్యని అంతా ఎతుకుతున్నాడు. ఎతికి ఆయాసం అయిపోయింది, ఆకలి అయిపోయింది, ఆయాసం అయిపోయింది. అటుకి పెద్ద కొండ, ఆ కొండ పక్కన ఒక అమ్మాయి ఉంది. ఆమె పేరు చాండ్లి అని పేరు. చాండ్లి విరుద్ధాంతని శ్రీవచనం ఉండదు. ఆమె చాండ్లి అని పేరు. ఆ అమ్మాయి దగ్గర పోయాడు. ఇక్కడ ఓ అమ్మ, ఇక్కడ ఎవరో ఒక ఇల్లు కట్టుకొని ఎవరు ఉండరు తర్వాత ఇక్కడ ఉండారే. అడిగి ఎవరే లేదు, ఒకే ఒక ఇల్లు ఉండదు. ఆ ఇంట్లో ఆ అమ్మ ఉండదు. కొంచెం దగ్గర ఒక 40-50 సంవత్సరాలు ఉంటుంది అనుకోండి. ఆమె అక్కడ ఉంటుంది. అందువల్ల పెద్ద యోగ ప్రభావం పూర్తిగా తెలిసిన ఆయన సపరేట్ గా పక్కన ఎవరు లేదు, చుట్టుపక్కల ఎవరు లేదు, ఆమె ఉండదు. అప్పుడు నేరుగా ఆమె దగ్గర క్లియర్ ఊరికి ఆయోచన ఉండదు. ఆకిది దాకని తప్పికి ఏం చేయలేదు అంటే చాండ్లి దగ్గర ఆ అమ్మాయి దగ్గర పోయి అడుగుతున్నారు, నాకు ఏదైనా అన్నం దొరకద్దా అంటే. గరుత్మంతుడికి ఆకిలి, ఆ విశ్వామిత్రుడి శిష్యుడికి ఆకిలి, ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఇద్దరికి ఆకలి. అందువల్ల అయినా అన్నం దొరకదు. ఈ ముఖం చూసిన వెంటనే ఏమనుకుంది, సరే నేను తెస్తాను, లోపల ఉంటుంది, ఇంట్లో పోయి తెస్తాను అని చెప్పి మీరు ఇక్కడ కూర్చోండి, కొంచెం ఆశ్వాసం తీసుకొని చెప్పి లోపల పోయింది. లోపల పోయిన తర్వాత గరుత్మంతుడు తెలుసుకుంటున్నాడు. ఏం తెలుసుకున్నాడని, ఈ అమ్మాయి చాలా యోగిగా ఉండదు, చాలా భక్తివ్రతగా ఉండదు, అది కాకుండా భగవద్భక్తి చాలా ఉండదు. ఎందుకు ఈ అడవిలో ఉండదు? ఈ అడవిని భాగవతులో ఇంకా పరమ శ్రీవైష్ణవుడుగా ఉన్నది. ఈ శ్రీవైష్ణవుడు ఈ అమ్మాయి ఉన్నప్పుడు ఎందుకోసం ఎక్కువ ఉండాలా? శ్రీరంగంలో ఉండకూడదా? తిరుమలలో ఉండకూడదా? తిరునారాయణలో ఉండకూడదా? అభోగుల క్షేత్రంలో ఉండకూడదా? ఇలాంటి క్షేత్రం వదిలేసి ఏమి అడవి, ఈ అడవిలో ఉండాలి అని చెప్పి ఎవరు గరుత్మంతుడు తెలుసుకున్నాడు. చెప్తాడా? ఆయన తెలుసుకున్న వెంటనే ఆయనకి పక్షి పరిచయం చిప్పులు ఉంటుంది కదా, మండిపోయి కింద మండిపోయింది. వెంటనే అంటే నిప్పొచ్చి మండిపోయి కింద పడిపోయింది. లోపల నుంచి ఆమె వస్తుంది. పోయేటప్పుడు భావన ఉంది కదా గరుత్మంతుడు, ఇప్పుడు ఏమైపోయింది, ఏదో మండిపోయి కింద పడిపోయి ఏమైపోయింది అంటే, నేను అపచార కంటాను. నేను చాలా సింపుల్ గా చెప్తాను, అపచార పడ్డాను. ఏం అపచార పడ్డాను? నువ్వు ఇక్కడ ఉండాలి, శ్రీరంగంలోనా తిరుమలైనా తిరునారాయణ ఉండకూడదా, నీకు ఉండానే అని చెప్పి నేను చెప్పాను కదా, అదిదా అపచార పడ్డాను. అది ఏమంటే నువ్వు ఎక్కడుండావో అది శ్రీరంగం, నువ్వు ఏ తావులో ఉండవో అది తిరుమల, నువ్వు ఏ తావులో నువ్వు కావడం చేస్తున్నావు అది తిరునారాయణపురం. అట్లా అనుకోకుండా ఈ అడవిలో పోయి ఉండాలి, భాగవత అడవిలో పోయి ఉండానే, అది గరుత్మంతుడికి అపచారం పడింది. అట్లయితేనే అంత వైభవం ఉండే అట్లాంటి శ్రీ వైష్ణవులు భాగవతులు ఎక్కడుండాలో అదే శ్రీరంగం. అదే ప్రకారం ఈ గణేశం అనే ఒక 10 పాత్రలు ఎవరు సేవిస్తారో వాడు ఉండేదో ప్రేమతో నమ్మకంతో ఆళ్వారు వైభవం తెలుసుకొని ఆ ప్రకారం ఎవరు సేవిస్తారో
వాళ్ళు ఉండే తావు ఎవరు శ్రీవైకుంఠం. వాళ్ళు అక్కడికి పోవాల్సిన పని లేదు. శ్రీవైకుంఠం ఇక్కడ వచ్చేసింది. వాళ్ళు ఉండే తావు అప్పుడు వీళ్ళ దగ్గర అంటూ వచ్చేస్తారు. ఎందుకంటే కాన్మీనే ప్రత్యక్షంగా చూడండి అంటారు. ప్రత్యక్షంగా శ్రీవైకుంఠం పోయి మనం చూడండి కాదు. అప్పుడు ఆ వైకుంఠం అనేది ఇక్కడే ఉండాల్సిందే. అంత వైభవం దేనికంటే అదా నంబువాకది వైకుంఠం కాన్మినే. అటైతే ఈ ప్రకారం ఉంటదంటే ఉండదంటే ఎలా స్వామి చెప్పేది ఉండదు. ఏంటనేది లేదు. శాత్మరదు ఆళ్వార్ పాసురానికును తిరువాయుమణికును లేదా నమ్మాళ్వార్ పాసురానికును లేదా మధురగవి పాసురానికి ఎంత తేడా, నమ్మాళ్వారికి మధురగవియారికి ఎంత తేడా, నమ్మాళ్వారికి అదే ప్రకారం భగవంతుడికి ఏం తేడా, అదంతా చూస్తాం. ఇంకా దీంట్లో కొంచెం వ్యాఖ్యానం కొంచెం ఉన్నది, అది చూసేసి రేపు శాతమర చేస్తాం. రేపు వచ్చినప్పుడు అందరికి పుస్తకాలు తీసుకోవాలి. కనీసం అయిపోయిన తర్వాత ఒక్కసారి సేవిస్తాం. అందరూ ఒక మనం ఉండేదావున ఒక సేవకుంటగా ఉంది. అప్పుడున్న భగవంతుడు మనకి అనుగ్రహం ఆళ్వారు అనుగ్రహం చెప్పి ఆళ్వారు తిరుమనాజీ ఇంట్రడ్యూషన్, ఆచార్య ఇంట్రడ్యూషన్, భాగవతాలు ఇదే సాయంకాలం 6 గంటలకు ఉండాలి. ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగచ్చు.